పొలిటికల్ కెరీర్ ఎలా ఉంటుంది, ఎంత ఫైర్ బ్రాండ్ ఉంటారు అనేది మా అందరికీ తెలుసు, రోజు చూస్తూనే ఉన్నాము. బట్ ఇవాళ కంప్లీట్గా ఒక ఫ్యామిలీ పర్సన్గా, ఓ హస్బెండ్గా ఎలా ఉంటున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి దానికి ముందు మీ వైఫ్ని మీ నోటితోనే మీరు పరిచయం చేయండి. నా భార్య లైలా ఖాన్. ఫస్ట్ నేను లైలాకు ఒక పెళ్ళిలో చూసిన. ఆ పెళ్ళి కూతురికి చూడలేదు, కానీ ఈ అమ్మాయికి చూసినప్పుడు ఈ పెళ్ళి కూతురు ఇక్కడ ఏం చేస్తుంది అని ఆలోచనలో పట్టు. ఫస్ట్ ఐసైట్ లైలా కాలు మీద పడింది. కాలు ఇంత బ్యూటిఫుల్ ఉంటే ఈ అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ ఉండాలి. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఫస్ట్ నేనే కాల్ చేసిన. ఒక కింగ్, ఒక యోద్ధాని, కానీ నీ జీవితంలో స్లేవ్ కావాలని కోరికతో నీకు ప్రపోజ్ చేస్తున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా ఉంది. First call when he made, I was like, I'm not interested. We went to the dhaba as he said, और एक बार मिल लिए and then फंस गए. That's it. अब यही है. సో మీరు ఆవిడని చూసినప్పుడు ఏ కలర్ డ్రెస్లో ఉన్నారు? That day she was in white. Yes, not bad. Not bad. సో ఫస్ట్ డే కలిసినప్పుడే ప్రపోజ్ చేశారు, చెప్పేశారు Yes, ఇలా చెప్పేసిన. ఇష్టము అని. చెప్పేసిన, ఎందుకంటే ఇట్లాంటి బ్యూటిఫుల్ అమ్మాయి పోవద్దు. ఫస్ట్ డే నుంచి నేను చెప్పిన, నేను బర్త్డే చేయను, వెడ్డింగ్ యానివర్సరీ చేయను, రంజాన్ పండుగ చేయను, బక్రీద్ చేయను. ఏ రోజు గెలిస్తే, ఏ రోజు ప్రజలకు బాగు చేస్తే అప్పుడు నేను సెలబ్రేట్ చేస్తాను. నువ్వు ఓపికతో ఉండాలి. సీతలాగా పెళ్ళమై మా ఫిరోజ్ ఖాన్ ఏం చెప్తే ఆ రామ్ చెప్పినాడని ఈ సీతమ్మ ఫాలో చేసింది. ఫస్ట్ డే బోయింగ్పల్లిలో కలిసినప్పుడు లవ్ ఉన్నది, కానీ దానికి నువ్వు పర్సంటేజ్లో పెడితే 80-85% ఉన్నది. కానీ ఇవాళ అదే సేమ్ లవ్ నాకు అడిగితే 100/100 ఉన్నది. ఈ స్క్రిప్ట్, ప్రతి ఒక్క లవ్ స్టోరీలో ఒక స్క్రిప్ట్ దేవుడు పెట్టాడు. ఈ స్క్రిప్ట్ నాకు దేవుడు పెట్టింది. సో లైలా గారికి కోపం వస్తే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు, ఆ తర్వాత మళ్ళీ ఎవరు కాంప్రమైజ్ అవుతారు, ఎవరైనా సారీ చెప్పడాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఎప్పుడైనా లైలా కోపంలో ఉన్నప్పుడు నేను ఒకటే డిసైడ్ చేస్తున్నాను, ఆ 3-4 అవర్స్ కనిపించవద్దు. సో సింపుల్ లాజిక్ ఏం, కాంప్రమైజ్లో ఏం, షాపింగ్. అరే మీరు షాపింగ్ చేపిస్తామన్నారు, కానీ మాకు బయట తీసుకోపోరు, ఇంట్లో 2 లక్షలు ఉన్నాయి కదా, దాని నుంచి నేను 1.5 lakh రూపీస్ తీసుకుంటున్నా. 10 lakhs ఉంటే 6 lakhs. డబ్బులు తక్కువ ఉంటేనే మనం బతికినాం. లైలాకి కొట్లాడిన తర్వాత నా టోల్ ట్యాక్స్, నా డబ్బులు. సో లైలా గారికి కోపం వస్తే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? అరుస్తారా లేకపోతే కామ్ డౌన్ అవుతారు? అరుస్తారు. చూడడానికి ఇట్లా కనిపిస్తున్నా కదా, అరే హంగామా. నాకు ఫైటింగ్ అవుతుంది కదా ఎంఐఎం పార్టీతో, సేమ్ ఎంఐఎం పార్టీ తయారవుతుంది అమ్మాయి. సో ఎప్పుడు అమ్మ దగ్గర లైలా హాట్ ఫేవరెట్. మా చాంపు జాన్, మా గబ్బు జాన్ వాళ్ళకు కూడా లైలా. అందరు లైలా లైలా లైలా. చాలా బాగా అయింది, రాజకీయంలో రాలేదు, లేకుంటే ఫిరోజ్ ఖాన్కి కూడా డిపాజిట్ రాదు. కావాలని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ పాపతో కూడా చాలా మెమరీస్ ఉంటాయి కాబట్టి అవి కూడా షేర్ చేసుకోవాలనే దాంతో అడుగుతున్నాను. సో తాన్య, అప్పుడు ఒకటే ఫీలింగ్ వస్తుంది, ఈ కష్టం నా దుష్మన్కి కూడా ఇవ్వద్దు, నా ఎనిమికి కూడా రావద్దు. లైలా నాకు, నువ్వు ఇంత పవర్ఫుల్ కదా, నువ్వు అన్నీ చేసుకోవచ్చు కదా, నాకు 5 minutes తానియాతో కలిపి అని చెప్తున్నది. అది నెక్స్ట్ ఇంపాసిబుల్. లైలాకి చూస్తూనే నాకు పీస్, ప్రౌడ్, హ్యాపీనెస్. అండ్ మొత్తం లోకంకి ఏదైనా కావాలంటే నేను సపోర్ట్, కానీ నాకు సపోర్ట్ ఎవరంటే లైలా. నమస్తే, వెల్కమ్ టు యోయోచివి. ముందుగా యోయోచివి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా మన శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమంలో ఓ స్పెషల్ కపుల్ను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ కపుల్ ఎవరంటే మనందరికీ ఎంతో సుపరిచితులైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ గారు మరియు ఆయన సతీమణి లైలా ఖాన్. ప్రస్తుతం ఆ జంట మనతో పాటు ఉన్నారు. వాళ్ళ వైవాహిక జీవితం గురించి వాళ్ళ మాటల్లోనే విందాం.
నమస్తే అండి ఫిరోజ్ ఖాన్ గారు, లైలా ఖాన్ గారు. నమస్కారం. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. సో ఫిరోజ్ ఖాన్ గారు, మీ పొలిటికల్ కెరీర్ ఎలా ఉంటుంది, ఎంత ఫైర్ బ్రాండ్ ఉంటారు అనేది మా అందరికీ తెలుసు, రోజు చూస్తూనే ఉన్నాము. మీరు ఏ చిన్న కామెంట్ చేసినా కూడా యూట్యూబ్లో వైరల్ అయిపోతుంది, మిలియన్స్ వ్యూస్లో ఉంటుంది. సో ఒక పొలిటీషియన్గా మాకు తెలుసు మీరు, బట్ ఇవాళ కంప్లీట్గా ఒక ఫ్యామిలీ పర్సన్గా, ఓ హస్బెండ్గా ఎలా ఉంటున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి సో ఫస్ట్ మీ లైఫ్, ఐ మీన్ మ్యారేజ్ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది ఒకసారి చెప్పండి. దానికి ముందు మీ వైఫ్ని మీ నోటితోనే మీరు పరిచయం చేయండి. ఓకే, అందరికీ నా భార్య లైలా ఖాన్. సో మాది కోర్ట్షిప్. అంటే ఫస్ట్ నేను లైలాకు ఒక పెళ్ళిలో చూసిన. ఆ పెళ్ళిలో చూసిన తర్వాత ఆ పెళ్ళి కూతురికి చూడలేదు, కానీ ఈ అమ్మాయికి చూసినప్పుడు ఈ పెళ్ళి కూతురు ఇక్కడ ఏం చేస్తుంది అని ఆలోచనలో పడిన. అండ్ ఫస్ట్ నేను చూసిన అంటే నా ఫస్ట్ ఐసైట్ లైలా కాలు మీద పడింది. లైలా కాలు మీద పడితేనే నా ఏం ఆలోచన వచ్చింది అంటే, ఏం థాట్ వచ్చింది అంటే, కాళ్ళే ఇంత బ్యూటిఫుల్ ఉంటే ఈ అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ ఉండాలి, అట్లా స్టార్ట్ అయింది. అండ్ దాని తర్వాత తెలిసింది ఈమె పెళ్ళి కూతురు కాదు, పెళ్ళి కూతురు చెల్లెలు అక్క కూడా కాదు, పెళ్ళి కొడుకు కామన్ ఫ్రెండ్ అని. ఓ ఓకే. సో రాత్రి అయిపోయింది, డాన్స్ వాన్స్ అయింది, అయిపోయింది. రేపు పొద్దుగాల నాకు కనుక్కోవాలి ఈ అమ్మాయి ఎవరు. సో రాత్రి పెళ్ళి అవుతుంది, సంగీత్ పార్టీ పొద్దుగాల 4-5 గంటలకి ఫినిష్ అయింది. అందరు పండుకున్నప్పటిదాకా 6. కానీ నాకు ఈ అమ్మాయి నెత్తి మీద ఉన్నది అని నేను 10:30 నుంచి పొద్దుగాల లేచిపోయినా. పడుకున్నారా లేదా అట్లా నైట్? కష్టమైంది. హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇట్లా పండుకున్నా, లేచిన 10:30 తర్వాత నాకు ఓపిక ఆగలేదు. ఇమీడియట్గా ఆ కామన్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ ఫోన్ చేస్తున్నా, ఎవరు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. దాని తర్వాత తెలిసింది ఈ అమ్మాయి లైలా. ఓకే. అట్లా నేను ప్రపోజల్ పంపించిన. ఫస్ట్ నేనే కాల్ చేసిన. కాల్ చేస్తే మీరు ఎవరని అడిగింది. నేనన్నా మీరు ఎవరు నాకు తెలియదు, ఉట్టి మీ కాల్ చూసుకున్నా. సో ఒక కింగ్, ఒక యోద్ధ నేను, కానీ మీ జీవితంలో ఒక స్లేవ్ కావాలని కోరికతో నీకు ప్రపోజ్ చేస్తున్నాను. నవ్వింది, అంటే బ్లషింగ్. అంటే ఎవరు రాబోయి, కాళ్ళు చూసినా స్లేవ్ లాగా ఉంటా, ఇది ఎవరు రాబోయి, వీడు సంథింగ్ డిఫరెంట్ ఫెలో అని ఈమె మాట్లాడింది. మాట్లాడిన తర్వాత పిలిపిస్తే బోయింగ్పల్లి ధాబా, అక్కడ పిలిపించిన. మీరు ఫోన్ మాట్లాడి అడగగానే ఒప్పుకున్నారా? 10 days అయింది ఈ డ్రామా. ఓకే. యూ కాల్ మీ ఇన్ ద ఈవినింగ్, కాల్ మీ పొద్దుగాల, నేను ఇప్పుడు బిజీ ఉన్నా, ఇది మొత్తం డ్రామా నడుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం పడినాం ఈ అమ్మాయి కావాలి అని, రైట్? టార్గెట్ అంతే. సో ఆఫ్టర్ 10 days or 11 days ఈ అమ్మాయి పిలిపించిన బోయింగ్పల్లి ధాబా. ఆ ధాబా కూడా ఎందుకు పిలిపించిన అంటే, ఆ రోజుల్లో నా దగ్గర డబ్బులు చాలా తక్కువ. ఆ రోజు నా దగ్గర ఉట్టి 1000 రూపాయలు ఉన్నాయి. ఆ 1000 రూపాయలు ఈ అమ్మాయికి డేట్ చేయాలి. అట్లా ధాబా పిలిపించిన. ఈ అమ్మాయి వచ్చింది, అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా ఉన్నది. ఇప్పుడు లైలా ఖాన్ గారితో మాట్లాడదాం. సార్ లైలా గారు, ఫస్ట్ మీకు ఆయన కాల్ చేయగానే మీ రియాక్షన్ ఏంటి? ఆయన చెప్పినట్టు కాల్ చూశాను అని చెప్పడము, లేకపోతే స్లేవ్ లాగా ఉంటాను అని చెప్పడం, ఇవన్నీ మీకు ఏమనిపించింది? మీ రియాక్షన్ ఏంటి? First call when he made, I was like, I'm not interested. Okay, he remembers that, right? And then second call when he said कि आपके पाँव देखे बहुत कुछ, हमको गुलाम बना लो. I believed him. I was like, okay, जैसा फिरोज मेरे को बोले कि it was different, so obviously it was different. And then, you know, sometimes when you talk on the phone, or sometimes even a person talk, you can get the positivity of the person. You know that he's speaking from his heart. So I think that was the feeling which I felt कि okay, नहीं, this guy is speaking from his heart. तो एक बार तो मिल लेना चाहिए कौन है. Okay. That's it. So we went to the dhaba as he said.
और एक बार मिल लिए एंड देन फंस गए, दैट्स इट. अब यही है. యాక్చువల్లీ ఆ పెళ్లిలో మీరు తనని చూసారు, బట్ తను మిమ్మల్ని చూసారా అక్కడ చూసాను, పెళ్లిలో? డాన్స్ చేసినా కదా, We Oh, danced okay. together that day. ఈ అమ్మాయి కూడా డాన్స్ చేసింది నాతో. ఓకే, కానీ పేరు తెలియదు, మాట్లాడతలేరు, ఎందుకంటే ఆ సిస్టమ్ బట్ పరిచయం లేరు, పరిచయం జస్ట్ లేదు. చూసారు అంతే. దట్స్ ఆల్. Okay. మ్యూజిక్ నడుస్తుంది, హంగామా పార్టీ, సంగీత్ పార్టీ, డాన్స్ చేస్తారు. నేను ఆఫర్ చేసినాను మీతో డాన్స్ చేయాలి అంటే డాన్స్ చేసింది. కానీ నేను ఈ అమ్మాయికి చూస్తూనే ఉన్నా, ఈ అమ్మాయి నాకు చూస్తలేదు. అట్లా రాత్రి పోయింది. ఓకే, నెక్స్ట్ డే నేను ట్రై చేసిన, ఫస్ట్ టైం ఫెయిల్ అయినా, సెకండ్ టైం క్లిక్ అయింది, 10 days తర్వాత వచ్చింది. ఇలా 10 days తర్వాత ఇలా 20 years లాస్ట్ పక్కన కూర్చున్నారు. సో లైలా గారు, బోయినపల్లి దాబాలో ఫస్ట్ కలిసినప్పుడు ఫిరోజ్ ఖాన్ గారిని చూడగానే మీకు ఏమనిపించింది, మీ మనసులో ఫీలింగ్ ఫస్ట్? First feeling was that I never felt I'm meeting him for the first time. I actually felt I knew him for years. Because the warmth he gave you, the positivity he gave you, ऐसा नहीं लगा कि मैं first time मिल रही हूँ उससे. So my first feeling was, okay, I know this guy. ఎప్పటి నుంచో పరిచయం ఉన్న Yeah, వాళ్ళ? so I know Okay. this guy. And we started talking about his life, my life, for so many hours. It didn't feel at all that it was the first time. So that was my first feeling. సో తను ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు మీకు కాల్ చూసారు, మీరు ఆయన చూసినప్పుడు ఏం చూసారు? I remember when he entered the room, I still remember very clearly, white pant, white shirt, black belt. That is how he entered inside. And that also typical linen, white shirt, white pant, right? See, you're getting back all memories to me. So that is what I noticed. I don't remember his face, but I remember we were all sitting there at Sangeet party. There were all boys sitting this side, there were all women sitting this side, and we were talking. We were all sitting down. And he enters inside with his white shirt, white pant and a black belt. So that is what very clearly I remember. ఇంత క్లియర్గా గుర్తుపెట్టుకున్నారు. యాక్చువల్లీ ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఇది? 20 years. 20 years when you're back, saying, I just still ఆవిడ remember. నిన్నో మొన్న చూసినట్టుగా చెప్తున్నారు. అంటే ఫస్ట్ అపీరెన్స్ ఆవిడకి అలా గుర్తుండిపోయింది కళ్ళ అనేది. సో మీరు ఆవిడని చూసినప్పుడు ఏ కలర్ డ్రెస్లో ఉన్నారు? That day she was in white. Yes, not bad. Not bad. She was White what? white ghagara. No, sorry. Okay. Though not bad, he remembers white, yes. అట్లీస్ట్ ఆ At కలర్ least he remembers the color, yes. White. So first day white, and till now total white. యా, యాక్చువల్లీ మీకు వైట్ ఎక్కువ ఇష్టం అనుకుంటా కదా? His favorite color. ఓ, ఓకే. Safest color. Whenever I have to go out with him, or whenever I have any interviews, anything, if I wear any color and it doesn't look good on me, he makes me change. The only color he is comfortable is white. So whenever I'm with him, I prefer pastel colors, I prefer white, so I don't have to keep changing. మాక్సిమం మిమ్మల్ని మీ ఇంటర్వ్యూస్లో కానీ మిగతా ఎక్కడ చూసినా కూడా వైట్లోనే ఎక్కువగా Maximum white, because he loves white. ఓకే. And as I said, safest color. So I know that if I'm meeting him in center of any place or anywhere or interview, I know he'll say, "Nahi, white acha lag raha hai." బేసిక్గా మీకు వైట్ ఇష్టమా, లేకపోతే ఆయన కోసం కాంప్రమైజ్ అయ్యి ఆయనకి ఇష్టం కాబట్టి నేను ఇలా ఉండాలి So we are అనుకుంటున్నాను? women, we like all colors. course. So people want to experiment, but with him, I'm very safe. ఓకే, White, light pink, light blues, so very comfortable with. So safest is white. ఓకే. సో ఫిరోజ్ గారు, 20 years బ్యాక్ బోయినపల్లి ధాబాలో కలిసినప్పుడు ఫస్ట్ ఏం మాట్లాడారు? భయమే లేదా? అంటే అసలు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఒక అమ్మాయితో ఎలా మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అప్పుడు ఏమనిపించింది? No. చిన్నప్పటి నుంచి నేను చాలా కంఫర్టబుల్ అమ్మాయిలతో మాట్లాడాలి. సో నో ఇష్యూస్. అందరు ఫ్రెండ్స్ వాళ్ళ చెల్లెళ్ళ అక్క మదర్తో చాలా జబర్దస్త్ మాట్లాడేది వ్యక్తి ఫిరోజ్ ఖాన్. ఎప్పుడు నాకు మహిళ అంటే మహిళ ఒక వస్తువు కాదు నా కోసం. ఒక మహిళ అంటే ఒక జెండర్, కానీ షీఈ్ ఈక్వల్. ఎప్పుడు నేను నా మనసులో ఏదైనా మహిళకి చూస్తే రాంగ్ ఏది రాలేదు. సో ఆ ఈక్వేషన్లో చిన్నప్పటి నుంచి అందరితో మాట్లాడతా కాబట్టి ఫస్ట్ డేనే చాలా స్వీట్గా పర్ఫెక్ట్గా మనసు మాట చెప్పేసిన. యూజువల్లీ ఏమవుతుంది, ఏదైనా సపోర్ట్ కావాలి ఆలోచిస్తారు, ఏదో చెప్పేస్తే ఈ అమ్మాయికి లైక్ చేస్తున్నా అంటే నువ్వు చెప్తే మనం దేవదాస్ అవుతాం, ఏదో అవుతాం, పరేషాన్ ఉంటాం. కానీ ఐ వాజ్ నాకు ఇది అలవాటు కాబట్టి అందరితో మాట్లాడాలి. సో దీనిలో నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్, ఎందుకంటే క్లియర్ కట్ చెప్పిన 100 అమ్మాయిలకు చూసిన ఏదో నీలో ఉన్నది, నేను ఇట్లా అట్రాక్ట్ అయినా. సింపుల్. వేరే అమ్మాయిలు నాతో మాట్లాడాలని చూస్తారు, కానీ నేను నీతో మాట్లాడాలని చూసిన. సో సంథింగ్ ఈజ్ స్పెషల్ ఇన్ యూ. సో ఫస్ట్ డేనే చెప్పిన, నవ్వుకుంటా వింటుంది,
ఆ చికెన్ తందూరి చికెన్ తింటానే ఉంటుంది రైట్. సో ఫస్ట్ డే కలిసినప్పుడే ప్రపోజ్ చేశారు, చెప్పేశారు Yes, ఇలా చెప్పేసిన. ఇష్టము అని. చెప్పేసిన ఓకే. 100%. ఎందుకంటే ఇట్లాంటి బ్యూటిఫుల్ అమ్మాయి పోవద్దు. మళ్ళీ ఎక్కడ మిస్ అవుతాం అనేది అంతే. మీరు చెప్పగానే ఆవిడ రియాక్షన్ ఏంటి? వెంటనే ఒప్పుకున్నారా లేకపోతే టైం కావాలన్నారా? బ్లెస్సింగ్ అయితే బ్లెస్సింగ్ తందూరి చికెన్ తినేస్తున్నది. ఇంకా ఓకే, ఇంకా చెప్పు అన్న. అరే 1 hour అయింది, 1.5 hour అయింది, ఇంకా చెప్పు ఏమరా భయ్, ఇప్పుడు నువ్వు చెప్పురా అమ్మా అంటే నెక్స్ట్ మీటింగ్ ఐ వాంట్ టు నో యూ రైట్, ఇమీడియట్లీ ఐ కెనాట్ గివ్ యూ డెసిషన్స్, యు ఆర్ నైస్ మ్యాన్, యూ కెన్ బి అ గుడ్ ఫ్రెండ్ అన్నీ చెప్తుంది, కానీ ఆ దారిలో వస్తలేదు. ఎస్ అని మాత్రం చెప్తలేదు ఇంకా. ఓకే నో ప్రాబ్లం. ఇక్కడ పేషెన్స్ ఉండాలి ఫిరోజ్ ఖాన్, ఎందుకంటే ఫిరోజ్ ఖాన్కి పేషెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి అది నా నేచర్, నా క్యారెక్టర్. నేను ఇక్కడ డిసైడ్ అయినా లేదు ఫిరోజ్ ఖాన్ పేషెన్స్గా ఉండకపోతే ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది, బీ పేషెన్స్. అట్లనే గడిపినాం. ఒక 40-45 days తర్వాత అంత టైం తీసుకున్నారు. ఓకే. దానిలో 3-4 times డేట్ చేసిన, పిక్చర్ తీసుకోపోయినా, కార్లో తీసుకోపోయినా, రెస్టారెంట్ పోయినాం. అప్పుడు దాని తర్వాత 45 days తర్వాత ఓకే టెల్ మీ. సో ఐ టోల్డ్ 100 సార్లు చెప్పేసిన లవ్ యూ అని. సో అప్పుడు ఈ అమ్మాయి అన్నా, ఓకే నేను ఎవరికి లవ్ చేస్తే అతనితో మ్యారేజ్ చేస్తా, దానికోసం నీలో నేను చూస్తున్నా, మ్యారేజ్ మెటీరియల్ ఆర్ కాదు. నేను అప్పుడు ఇట్లా దండం పెట్టి చెప్పిన, లవ్వర్ ఉంటాడు, హస్బెండ్ ఇక్కడ ఉన్నాడు రా భయ్, మ్యారేజ్ మెటీరియల్ అంటే నా దగ్గర లేదు. నువ్వు లవర్ను హంగామా చేసేస్తా, నాలాగా లవర్ ఈ లోకంలో నీకు దొరకడు, కానీ హస్బెండ్ గురించి నువ్వు ఆలోచిస్తుంటే నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు దాకా ఒక హస్బెండ్ లాగా ఫీలింగ్లో రాలేదు, నేను నా భార్యతో ఎట్లా ఉండాలి నేను డిసైడ్ చేయలేదు, నేను హస్బెండ్ మెటీరియల్ ఆర్ నాన్ మెటీరియల్ నాకు తెలియదు, దానికోసం ప్రేమ దాకా ఎస్, హస్బెండ్ నీ ఇష్టం. అది వాజ్ మై ఫస్ట్ పాయింట్. సో ఈ అమ్మాయి ఏం చేసింది అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో పోయింది. ఫ్రెండ్స్తో పోయి ఫిరోజ్ ఇట్లా చెప్పినాడు అని చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినారు, ఓకే చెప్తారు కదా 6 months ఇంకా మీరు ముందుకు పోతే నీకు తెలిసిపోతుంది హస్బెండ్ మెటీరియల్ ఆర్ కాదు. ఓకే. అప్పుడు కూడా 6 months తర్వాత కూడా నేను చెప్పిన, నాకు రాజకీయం, సమాజం, దేశం ఇది ప్రయారిటీ నెంబర్ 1. నేను ఎందుకు పుట్టినా అంటే యుద్ధం చేయడానికి పుట్టినా. సో అది నా ఫస్ట్ డ్యూటీ, నువ్వు సెకండ్. ఫస్ట్ డ్యూటీ ఒక ఎల్ఓసి మీద సోల్జర్ ఎట్లా ఉంటాడు అట్లనే ఫిరోజ్ ఖాన్. దాని తర్వాత నువ్వు లవ్. ఈ ప్రయారిటీ నీకు అర్థమైతే నువ్వు పెళ్ళి చేసుకో, లేకపోతే మీ ఇష్టం. ఫస్ట్ డే క్లియర్ చెప్పినా కాబట్టి ఇలా హాయిగా జీవితం ఉన్నది నాకు. 24/7 నేను రాజకీయంలో ఉంటా, 24/7 పబ్లిక్లో ఉంటా. కానీ ఈ అమ్మాయికి ఇచ్చిన మాట ఎప్పుడు మర్చిపోను. రాత్రి 11:30 వచ్చినప్పుడు 1/2 hour నా భార్యకి వింటాను, ఏదైనా చెప్పని. కిచెన్లో ఇది అయింది, అత్త ఇది చెప్పింది, పిన్ని ఇది చెప్పింది, మా అమ్మ ఇది చెప్పింది, ఆ బిజినెస్లో ఇది అయింది, ఆ సర్వెంట్ ఇట్లా చేసినాడు, షాంపూకి జబ్బు ఉన్నది, అన్నీ చెప్తుంది అమ్మ. నేను ఓపికగా 1/2 hour 45 minutes వింటా. విన్న తర్వాత లైలా పండుకుంటుంది. అప్పుడు లోపల బాత్రూంలో పోయి చల్ల నీళ్ళతో స్నానం చేస్తా, చేసి స్టడీ రూమ్లో వస్తా. 12:30 12:45కి 1.5 hour నేను చదువుతా. ఎవ్రీ డే నెలలో 25 days లైలాతో మాట్లాడిన తర్వాత నేను నా స్టడీయింగ్ రూమ్లో పోయి చదువుతా. ఎందుకు చదువుతా అంటే నేషనల్ పాలిటిక్స్లో, స్టేట్ పాలిటిక్స్లో ఏమవుతుంది అన్నీ మన దగ్గర లెక్కలు ఉండాలి. గ్రౌండ్ లీడర్ మనం కాబట్టి, ప్రాక్టికల్ ఉన్నాం కాబట్టి, గ్రౌండ్లో ఉన్నాం, అక్కడ థియరీ చూస్తున్నాం, ఇది ప్రాక్టికల్. 2 కలిపితే మనం ఫైర్ అవుతాం. అండ్ దాని తర్వాత ఆ లోపల నుంచి అది ఉన్నది ప్యాషన్. సో దీనికోసం నేను ఇచ్చిన మాట 20 years ముందు దానికి కట్టిపడి ఉన్నా. అండ్ నేను రాజకీయంలో ఇట్లా తిరిగిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్, సెకండ్ ఎలక్షన్, థర్డ్ ఎలక్షన్ ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారు మీరు, ఓడిపోతున్నారు, ఇంత డబ్బులు సంపాదించుకొని
మొత్తం ప్రజలకి పెట్టేస్తారు మీరు, వద్దు మనకు రాజకీయం. ఒక రోజు డిన్నర్కి తీసుకుపోయి కూర్చోపెట్టి అర్థం చేపించిన. పెళ్ళి ముందునే నీకు చెప్పిన నా డ్యూటీ ఏం, నువ్వు లవ్ జగాలో నుండు, డ్యూటీ దగ్గర రాకు. ఓకే. నీవు ప్రేమ తక్కువ చెప్తే చేస్తే అది అడుగు, ఏదైనా వేరే తప్పు చేస్తే నీ పెళ్ళిలో అది చెప్పు, కానీ రాజకీయం దగ్గర రావద్దు. అది చూస్తే యాక్చువల్లీ చూస్తే రాజకీయం హిందుస్థాన్ నా ఫస్ట్ లవ్, క్లియర్ కట్ చెప్పిన. అర్థమైంది. దాని తర్వాత ఈ అమ్మాయి ఎట్లా అయిపోయింది అంటే, నేను ఒక పెద్ద పిచ్చి, ఈ అమ్మ చిన్న పిచ్చి తయారు తనే మీ రూట్లోకి వచ్చేసారు పూర్తిగా. వచ్చింది. ఇప్పుడు చెప్తాను ఒక ఎగ్జాంపుల్. మొన్న 5th ఎలక్షన్ ఓడిపోయినా. ఓడిపోయిన తర్వాత 2 days పని చేయలేదు. 3rd day నేను అక్కడ కింద పండుకున్నా, నా రూమ్లో వచ్చేసి 2 రోజుల నుంచి నువ్వు పని చేయలేదు, నెక్స్ట్ ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్నావా కంటెస్ట్ చేస్తలేవు అని అడుగుతున్నారు. ఓకే. సో ఇది అవుతుంది అమ్మ, నా రక్తం ఉన్నప్పుడు దాకా, నా బతుకు ఉన్నప్పుడు దాకా, నాకు బ్రెత్ ఉన్నప్పుడు దాకా నాకు రాజకీయం ఉంటుంది, ఈ యుద్ధం ఉంటుంది. లేలే 2009 ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ డే పని చేస్తున్నావా, 2014 నెక్స్ట్ డే పని చేసినావా, 2018 నెక్స్ట్ డే పని చేసినావా, 2019 నెక్స్ట్ డే పని చేసినావా, 2023 2 days నుంచి పండుకుంటున్నావా? హీరో ఇట్లనే చెప్పదు, ఏం యోద్ధ హీరో, చల్ పనిపో. ఇది సో ఈ పెద్ద పిచ్చికి ఈ చిన్న పిచ్చి వచ్చింది. కాబట్టి అంత కంఫర్టబుల్గా లైఫ్ జర్నీస్. I can't see him like this. See, at home when he comes, he's all the time with that positivity of doing something for somebody. So when he's lying like that, I cannot digest in the house. It feels as if, there's somebody else who's dead in the house. So Feroz is that's life of the house. So he has to be, and I've always seen him like that, and that is why I think I love him. What is more important with time I learnt is compatibility, which is very important. It is not how many hours you're spending together, but what quality of hours you're spending together, which is very important. So initially, yes, I used to complain, you don't take me for dinners, you don't take me anywhere, you don't take me shopping, we don't go out for holidays, nothing we do. Barely we do, very, very restricted. So what about this? So he always used to say, but then with time I realized his pain for the people. How much he feels that I want to do for the people. And he feels the only thing I can do for the people is to win elections. Because I can do only this much. But if I win, I can help so many other people. Because my capacity itni hai. But when people join hands or मैं जीत जाऊँ तो my capacity becomes more. So that is what I fell in love with him. For him, the compassionate he had for people, the love he had for people. Initially, it was very disturbing. Yes. Initial ga ఎవరికైనా it's ఉంటుంది. not when you're getting married, you want to get married, and when you're married, you feel what is this? Initially, you promise everything, but this guy from the beginning he promised, okay, no, I am going to make sure that I will. For me, my first love is that. As women, how we think, theek hai na, it happens, jab shaadi ho jaan to everything is going to be that. That is what we think. But with time, that one thing has been very consistent about him is his love for his nation. मैं बोलती ना, सीने पे हिंदुस्तान लगा के निकल जाता है. That's it. యాక్చువల్లీ పెళ్ళి తర్వాత ఆయన మీ రూట్లోకి వస్తారేమో అనుకున్నారు, బట్ మీరే ఆయన రూట్లోకి రావాల్సి వచ్చింది. Agreed. So he was so strong in his deeds or in his ambition of what he wanted to do in life that with time, with his intentions, he pulled me also. ఓకే. So అఫ్కోర్స్ me ఆయన pulling there, he pulled me there. ఆయన ఒక మంచి కాజ్ కోసం, ప్రజల కోసం చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మీకు కూడా అది ఓకే కదా. Yes, true. మా కోర్ట్షిప్ నడుస్తున్నప్పుడు లైలా ఇల్లు బంజారా హిల్స్లో బాల్కనీలో ఉన్నాం మనం. ఈమె మాకు అడుగుతుంది, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏది? సో నేను వెనక తిరుగు అన్నా. వెనక తిరిగితే టోటల్ స్లమ్స్ ఉన్నాయి. అండ్ అప్పుడు రాజకీయంలో నేను లేను, సోషల్ వర్కర్ లాగా ఉన్నా. సో మొత్తం ఆ స్లమ్స్ చూస్తే అహ్మద్ నగర్, సయ్యద్ నగర్, ఈ స్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ లాన్సర్ అనే ఏరియా ఉన్నది, ఆ స్లమ్స్ ఉన్నాయి. సో ఈ మొత్తం స్లమ్స్కి నేను హీరో అవుతా అని చెప్పిన. అదే నాంపల్లి నా దగ్గర ఉన్నది. అండ్ ఫస్ట్ డే నుంచి
నేను చెప్పిన నేను బర్త్డే చేయను, వెడ్డింగ్ యానివర్సరీ చేయను, రంజాన్ పండుగ చేయను, బక్రీద్ చేయను, ఏం చేయను. ఏ రోజు గెలిస్తే, ఏ రోజు ప్రజలకు బాగు చేస్తే అప్పుడు నేను సెలబ్రేట్ చేస్తాను. నువ్వు ఓపికతో ఉండాలి. సో బిగినింగ్ ఫస్ట్ ఎలక్షన్ ఓడిపోయినప్పుడు, సెకండ్ ఎలక్షన్ ఓడిపోయినావా, బర్త్డే కాదు ఇప్పుడు కాదు, ఇంకా 5 years నేను ఆగాలి అని. దాని తర్వాత థర్డ్ ఎలక్షన్ అయిన తర్వాత అన్నీ ఫర్గెట్ చేసుకొని టోటల్ ఏ సిద్ధాంతంతో నేను బతుకుతున్నా, దేనికోసం మనకు దేవుడు జీవితం ఇచ్చినాడు, ఆ దానికి నేను బతుకుతున్నా కాబట్టి ఒక సీతలాగా పెళ్ళమై మా ఫిరోజ్ ఖాన్ ఏం చెప్తే ఆ రామ్ చెప్పినాడని ఈ సీతమ్మ ఫాలో చేసి. సో ఈ అమ్మతో నా భార్యతో ఫస్ట్ డే బోయింగ్పల్లిలో కలిసినప్పుడు లవ్ ఉన్నది, కానీ దానికి నువ్వు పర్సంటేజ్లో పెడితే 80-85% ఉన్నది. కానీ ఇవాళ అదే సేమ్ లవ్ నాకు అడిగితే 100 out of 100 ఉన్నది. సో తన ఫీలింగ్ ఏంటో కనుక్కోవాలి అప్పుడు. సో మీకు అప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇప్పుడు ఎంత For me, it పర్సెంటేజ్? was always 100. For him, it came to 100, 80 to 100. For me, it was always 100. సో ఫిరోజ్ గారు, నాకు ఇందాక నుంచి స్టార్టింగ్లో మీరు చెప్పిన ఒక పాయింట్ నుంచి ఇప్పటి వరకు నా మనసులో అదే ఉంది. ఒక కాలు చూసి ఒక అమ్మాయిని ఇష్టపడటం అనేది, ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు 100 మంది అమ్మాయిలు నాతో మాట్లాడడానికి చూస్తున్నప్పుడు నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఏంటి ఆ స్పెషల్, ఏంటి ఏముంది ఆ కాల్లో? మీరే చూడాలి జాగ్రత్తగా. ఓకే, మీ కళ్ళతో చూడాలి. నేను చూసినప్పుడు ఆ పాజేబ్ ఉంటుంది కదా, Yeah. అది ఉన్నది. గ్రీన్ కలర్ పాజేబ్ ఉన్నది. తెల్ల కొద్దిగా దొడ్డు కూడా ఉన్నాయి కాళ్ళు. సో చాలా బ్యూటిఫుల్గా అందంగా కనిపించింది నాకు. ఓకే, సో నేను అక్కడే స్టాప్ అయినా, కాల్ దగ్గర దాకానే ఆగిపోదాం రా ఫిరోజ్, ముందుకి పోవద్దు. ఒకవేళ నా లవ్ స్టోరీ స్టార్ట్ అయితే కాల్ దగ్గర నుంచి స్టార్ట్ కావాలి, రైట్? సో ఆ ఈక్వేషన్, ఈ స్క్రిప్ట్, ప్రతి ఒక్క లవ్ స్టోరీలో ఒక స్క్రిప్ట్ దేవుడు పెట్టాడు. ఈ స్క్రిప్ట్ నాకు దేవుడు పెట్టింది. ఓకే. సో లైలా గారు, మీకు ఆయనలో నచ్చిన పాయింట్ ఏంటి? అఫ్కోర్స్ మీరు మాట్లాడారు, ఆయనతో 45 days టైం తీసుకున్నారు, ఆ తర్వాత ఒక 6 months జర్నీ చేసిన తర్వాత ఎట్ లాస్ట్ మీరు ఒప్పుకున్నారు అంటే. సో ఆయనలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? అంటే దేశం కోసం ఆయన చేస్తున్నవా, లేకపోతే ఆయన మీ మీద చూపించే లవ్వా? ఏ పాయింట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది ఆయనకు ఓకే చెప్పడానికి? When you're going dating with a woman, with a girl, you will never turn around and tell the girl, na, okay, you will be my second love, my first love is somebody else. It can be they, she can be another woman, it can be your mother, it can be anybody. You will try that she doesn't go away, so you'll say, whether you believe it or no, you will turn around and say, no, you're my first love. So what I loved about him, his sincerity. Because a lot of people we meet in the world are not very sincere, at least in the first meetings. Then you come to know them. So what I felt about him is more than anything else was his sincerity. I loved that about him, that he was very truthful for whatever it is. This is how I am. And I want you, period. You have no choice. ఓకే. సో బేసిక్గా పబ్లిక్లో ప్రజల కోసం ఆయన ఎలా ఉంటారో ఈవెన్ మీ దగ్గర కూడా అంతే ఫెయిర్గా అలానే Very straightforward, very straightforward. This is how I am. And the other thing I liked, whatever he was, whether he was doing anything wrong or whether he was doing it right, I never saw Feroz hiding anything. If he did something wrong, he would say, okay, theek hai, chalo ho gayi galti. I'm a human being, it happens sometimes. I'll make sure it doesn't happen. Or if he does something, he will give you an explanation which sounds right, ki why did he do something like that. So what I liked about him, as I said, his sincerity. So that I think, children have sincerity. So that is what I saw, a little child in him, which because I always loved children. So I thought there was this little child in him which always said the truth. So that was the thing. And even now I feel the same thing. I always tell him, I said, you say the truth and that is the only thing that is keeping me with you. Nothing else. సో ఫిరోజ్ గారు, ఫస్ట్ ఆవిడని చూసిన ఆ డే గుర్తుందా మీకు? డేట్? I doubt. ఫస్ట్ కలిసిన రోజు Because we don't celebrate also. We don't celebrate, so we don't remember. సమ్మర్ ఉన్నది అది తెలుసు, కానీ విచ్ డేట్ ఐ డోంట్ నో. సో ఫస్ట్ మేము కలిసినామంటే ఐ థింక్ ఇట్ వాజ్ ఏప్రిల్ ఎండింగ్.
Yeah, we should actually ask Adil bhai, Yeah. when was his wedding? Yeah, He will yes. remember. Yes. Because he met at the wedding. ఓకే అక్కడ వెడ్డింగ్ అప్పుడు ఆదిల్ భాయ్ పెళ్లి. సో లైలా ఏమంటుంది అంటే ఆదిల్ భాయ్తో డేట్ అడుగుదాం. When was his wedding? So that was when we met. సమ్మర్ ఇస్ పక్కా, ఏప్రిల్ వాజ్ దేర్, ఓకే దట్ ఈస్ ఐఎమ్ షూర్. ఆ తర్వాత ఫస్ట్ మీరు వెళ్ళిన మూవీ ఏంటప్పుడు? సో డిఫికల్ట్. I don't remember. ఓకే Nice today you're sitting here, so you're remembering old things. yeah. Otherwise, where he has the time to sit? యాక్చువల్లీ అది ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ కూడా అది 20 years బ్యాక్ వెళ్ళి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ లైఫ్లో మొత్తం మెమరీస్ ఏమున్నాయో అవన్నీ కూడా తీయటమే మా ప్రోగ్రామ్ కాన్సెప్ట్ కూడా. కాబట్టి మీతో పాటు ఆ లైఫ్ జర్నీని మేము కూడా చేస్తూ ఉన్నాము. సో 20 years మీరు అన్నారు ఆ రోజు 80-85% ఉంటే ఈరోజు 100%కి వచ్చింది అని. సో 20 years ఏమనిపిస్తుంది? అంటే అయిపోయింది, తొందరగా అయిపోయింది అనిపిస్తుందా, లేకపోతే అబ్బా అని కష్టంగా అనిపిస్తుందా, ఎలా ఉంది? కంపాటబిలిటీ అని చెప్పింది కదా మా భార్య, ఆ కంపాటబిలిటీ ఉన్నది అని ఎవ్రీడే. యాక్చువల్లీ నేను చెప్పినా మీకు, నో వెడ్డింగ్ యానివర్సరీ, నో బర్త్డే, నో బక్రీద్, నో రంజాన్ ఈద్. కానీ ఆనెస్ట్గా చెప్తే లైలాతో ఎవ్రీ ఈవినింగ్ ఒక ఫెస్టివల్ నాకు. సో లైలాలో కూడా అది ఒక కిడ్, రైట్? అండ్ నేను కూడా అది ఆ కిడ్కినే ప్రేమ చేస్తున్నాను. సో ఎవ్రీ టైమ్ ఆ కిడ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ చూసినప్పుడు ఈ అమ్మాయి నాకు ఒక చందమామ, కానీ 20 yearsలో చూసిన తర్వాత ఒక రెయిన్బో అయిపోయింది. ఫుల్ ఆఫ్ కలర్స్ అండ్ ఫుల్ ఆఫ్ ఐక్యూ, జబర్దస్త్ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటుంది. అండ్ నేనేం చేస్తున్నా దానిలో సజెషన్లు కూడా ఇస్తుంది. ఎట్లా ఉంటుంది అంటే పొలిటికల్గా కూడా. ఓకే పొలిటికల్ అని నువ్వు రాహుల్ గాంధీతో కలిసి ఎట్లా చెప్పాలి, సోనియా గాంధీకి ఎట్లా చెప్పాలి, రేవంత్ రెడ్డితో కలిసి ఎట్లా చెప్పాలి, అన్ని గీతా ఉద్దేశం ఇస్తూనే ఉంటుంది. ఓకే సో దానికోసం షీఈ్ ఇంట్రెస్టెడ్. అంటే ఎక్సైటింగ్ షీజ్. అంటే ఒక హస్బెండ్కి 20 years అయిపోయింది అని కనిపించదు. ఎవ్రీడే ఒక కొత్త రూపం, విత్ కొత్త సబ్జెక్ట్, విత్ కొత్త కంటెంట్. సో ఇది నాకు లైలాలో అట్రాక్ట్ అయింది. సో లైలాకి ఏం కాంప్లిమెంట్ ఇచ్చిన, బ్యూటీ విత్ బ్రెయిన్స్. ఉట్టి బ్యూటీ అది ఉంటే ఆ చందమామ ఓల్డ్ అయిపోయింది, కానీ ఈ చందమామ రెయిన్బోలో టర్న్ అయింది కాబట్టి బ్రెయిన్ ఉంది కాబట్టి రెయిన్బో. అంతే అంతే, దానికోసం అటకాయించిన ఇక్కడ. ఓకే. సో లైలా గారు, యాక్చువల్లీ ఎవరైనా కూడా ఉమెన్స్ ఎవరైనా కూడా ఎక్కువగా బర్త్డేస్, పెళ్లి రోజులు, గిఫ్ట్లు, లేకపోతే మన బయటకు తీసుకెళ్తాలు, సెలబ్రేట్ చేయటాలు, ఇవే ఎక్కువగా ఇష్టపడతాం. అలాంటిది ఆయన Day 1 చెప్పేశారు, నువ్వు సెకండ్, నాకు ఫస్ట్ నేషను, నువ్వే సెకండ్ అని చెప్పినప్పుడు కొంచెం ఎవరైనా ఆలోచిస్తారు. అంటే ఓకేనా ఇతన్ని చేసుకోవటం కరెక్టా కాదా అని ఆలోచిస్తారు. బట్ మీరు అవేవి లేకుండా ఆయన్ని ఈజీగా యాక్సెప్ట్ చేసేసి ఓకే మీ ఒపీనియన్స్ మీవి, నాకు ఇదే హ్యాపీ అని చెప్పేసి యాక్సెప్ట్ చేశారు. అదే ఇప్పటి వరకు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి. కానీ ఎక్కడైనా మధ్యలో ఒకసారి అయినా బాధ అనిపించిందా? అంటే ఇలాంటివి లేకపోవటం ఎక్కడైనా కొంచెం ఆ ఫీల్ ఉందా, మిస్ అయిన ఫీల్ ఉందా? Yes, initially it used to feel. Because as I thought, when he said, I'm not going to celebrate anything, for me, Desh is Pele, I will love you, but you will always, if you want to get, you can get married. And I wanted to get married. Because I'm not a person who will go around with somebody. For me, it has to be a relation, it has to end in a marriage. So I got married, accepting, thinking with time I will make sure that I will change. With time he will change. But with time he did not, because he was very clear. So initially, yes, there were little fights, there were arguments, there was no talking, there was closing the door and making sure he's knocking behind him saying, okay, fine, I told you before. And one thing he always had to say, मैं तो पहले बोल दिया था ना तेरे को. అదొకటి So, ఆన్సర్ ఉంది. that's it, one answer, period. Did I hide anything from you? Did I tell you? No. So I told you that my first will be my duty. So you shouldn't have got married. First thing I told you. So that first argument, you cannot argue. Because that is the truth. ఆల్రెడీ ఓపెన్ గా చెప్పే ఉన్నారు Openly he has said, so he is not saying. So that is, it was very difficult. It was not easy. As a woman, you have your own wishes, you want to do things. So it was difficult. But with time, it took, when I stayed with him, I saw, see, having a courtship is very different, because you're meeting in the morning, you're meeting for 4 hours, you're meeting for 5 hours, you be your best, he's your best, you are your best. But when you're staying with a person, you see every mood of that person. How he is when he gets up in the morning, how he is when he's in a bad mood, how he is in a good mood. So it's a very different experience, even if it's a love marriage or it's an arrange. Nothing. In fact, I feel sometimes if it's an arranged marriage, it is much easier, because you don't expect anything. It's a new person. But when it's a love marriage, there's a lot of Already expectations tense ఉంటుంది. already there.
So it is more difficult. So it was very difficult, no doubt for me. But with time, as I said, when I saw his commitment towards something, so slowly I molded myself. It's no use shouting. It is no use screaming. As it is tomorrow morning, he will make sure that he will convince me, and I'll get convinced. So what is the use? So with time, slowly I gave up. It took time, yes, but yes, it was not easy. సో ఫిరోజ్ గారు మా అందరికీ కూడా ఒక ఫైర్ బ్రాండ్గా, కొంచెం షార్ట్ టెంపర్గా, కొంచెం అగ్రెసివ్గా ఇవన్నీ కూడా కనిపిస్తుంది. బట్ ఒక హస్బెండ్గా మీ దగ్గర ఎలా ఉంటారు? సేమ్ ఇవే ఉంటాయా, లేకపోతే హస్బెండ్గా కొంచెం తగ్గి See, ఉంటారు? if you feel if you define husband, how a husband should be, then if the typical husband, then he's a very bad husband. If you say typical husband. But when you put a marriage into compatibility where he is there when you need him, he's there for you, he's compassionate towards the people, that is what you see in him. So when you see that as a friend, he's an excellent friend to have. He's a midnight friend. Midnight. I still remember. There was one day he was sleeping and one of his friends called him. And he picks up the phone, he goes out. What we think, okay, he doesn't want you to be disturbed, so he's taken the phone. Half an hour, 40 minutes, he's outside. You come out and see he's disappeared. Where are you? He said, usko meri zarurat thi, unne meko call kara, so I went off. So he can never say no. So he is a person who's always there. He's like dial 100. He's there when you need him. So when you say compatibility, when you say when a person is there when you need him, so he's always been. So that If you call a husband, he's a very good husband. But a very typical husband, no. ఓకే. Very bad husband. ఎప్పుడైనా లేలా కోపంలో ఉన్నప్పుడు నేను ఒకటే డిసైడ్ చేస్తా, ఆ 3-4 అవర్స్ కనిపించవద్దు, స్టోరీ ఫినిష్. సేఫెస్ట్ ట్రిక్. సేఫెస్ట్ ఉంటే ఏమో ఏదో చెప్తుంది, నేను కూడా చెప్తా, రైట్? ఇంకా ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఈ మొత్తం రాజకీయంలో ఆర్గ్యుమెంట్ చేసి చేసి, నేను డిబోట్లు చేసి చేసి, డిస్కషన్లు చేసి చేసి, నేను మళ్ళీ సో వద్దురా భయ్, బెస్ట్ కీప్ క్వైట్, రైట్? వెళ్ళిపో, ఎక్కడో తిరుగు, ఫ్రెండ్స్లో పో, 4-5 అవర్స్ తర్వాత కామ్ డౌన్ అవుతుంది, సెటిల్ అవుతుంది. ఓకే. అందరికీ ఇదే అడ్వైజ్ ఇస్తున్నాను. ఎవరెవరు హస్బెండ్స్ నాకు వింటున్నారు, సింపుల్, భార్య కోపంలో వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోండి, 4-5 అవర్స్, లేకుంటే 1 day మొత్తం సెట్ అయిపోతుంది. So now I don't fight because I know he will run away. Right. So at least he shouldn't run away. At So I least make sure ఇంట్లో he's ఉంటారు. there. అవును. సో మీరు ఒక ట్రిక్ ఫాలో అవుతే ఆవిడ దానికంటే డబల్ ట్రిక్ ఫాలో అవుతుంది. అదే డబల్ స్మార్ట్. ఎట్లయినా ఏదైనా కొట్లాట అయిన తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ ఉంటుంది, రైట్? సో ఈ రిలేషన్లో మనం వైజ్ అయిపోయిన తర్వాత ఎందుకు రావే లొల్లి పంచాయత్, రైట్? ఇదే భార్య ఉంటుంది జీవితం మొత్తం, మళ్ళీ ఎందుకు? మస్త్ వెళ్ళిపో, రైట్? సో డిసైడెడ్. ఎప్పుడైనా లైలా యాంగ్రీ ఉంటే ఇక్కడ నుంచి విని ఇక్కడ నుంచి తీసేస్తారు, వెళ్ళిపోతారు. ఓకే. సో లైలా గారికి కోపం వస్తే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు, ఆ తర్వాత మళ్ళీ ఎవరు కాంప్రమైజ్ అవుతారు? ఎవరైనా సారీ చెప్పడాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయా? అది 50-50 ఉంటుంది. No, 75-25. I say more. ఎవరు 70? No. She will not tell. Amma, she's a పెద్ద డ్రామా. She will not tell. 50% I only tell. ఓకే. సో సింపుల్ లాజిక్ ఏం? కాంప్రమైజ్లో ఏం? షాపింగ్. అనవసరంగా మళ్ళీ అదొక బిల్ ఎక్స్ట్రా. షాపింగ్. అండ్ దాని తర్వాత షాపింగ్ తర్వాత కూడా చెప్తే, అరే మీరు షాపింగ్ చేపిస్తామన్నారు కానీ మాకు బయట తీసుకోపోరు, ఇంట్లో 2 లక్షలు ఉన్నాయి కదా, దాని నుంచి నేను 1.5 lakh rupees తీసుకుంటున్నా. ఓకే, రైట్. ఓకే. సో ఇది మాకు ఆ రోజు కోపం వర్త్ 1.5 lakh. 5 lakhs ఉంటే 3 lakhs, 10 lakhs ఉంటే 6 lakhs. డబ్బులు తక్కువ ఉంటేనే మనం బతికినాం, లేకుంటే ఆ డబ్బులు వెళ్ళిపోయాయి. లైలాకి కొట్లాడిన తర్వాత నా టోల్ ట్యాక్స్, నా డబ్బులు అంతే. And a movie. మూవీ. ఓకే. And that also movie, if With we go for a movie, I have to sit there and then what he used to do, buy 3 tickets, go for a movie. Okay. Buy 3 tickets, one person, so that we are sitting there, he'll get popcorn, he'll get something because he doesn't want to stand. Because I tell him, I'm sitting there, you go like a normal husband, get popcorn and Sprite for me. So interval, there'll be huge queue. So before interval, 5 minutes he will go to avoid the queue and pick up popcorn and Sprite and get it for me. భార్య కోసం తీసుకువస్తున్నా ఏం సిగ్గులేదు, కానీ ఫోటోలు తీస్తూనే పోతాం. ఫిరోజానా ఫోటో. సో దానికోసమే స్కిప్ అయ్యి 5 minutes ముందు పోయి
కొనుక్కొని తీసుకువచ్చి తీసుకో. ఆ ఫొటోస్ తీసుకుంటూ ఉంటే ఆ బ్రేక్ టైం కాస్త ఎండింగ్ కార్డ్ అయిపోతుంది అంతే సినిమా అయిపోతుంది. అంతే, యు ఆర్ రైట్, పర్ఫెక్ట్లీ యు ఆర్ రైట్. కాబట్టి అది Only two promises. Going for a movie, you have to get me popcorn and Sprite, and secondly, your phone should be off. ఓకే. That's it. Only 2 promises for 3 hours. సో లైలా గారి కోపం వస్తే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? అరుస్తారా లేకపోతే కామ్ డౌన్ అవుతారా? అరుస్తారు. అరుస్తారు. చూడడానికి ఇట్లా కనిపిస్తున్నా కదా, అరే హంగామా, నాకు ఫైటింగ్ అవుతుంది కదా ఎంఐఎం పార్టీతో, సేమ్ ఎంఐఎం పార్టీ తయారవుతుంది ఈ అమ్మాయి, ఇంట్లో అమ్మాయి ఖతర్నాక్ అయిపోతుంది. అరే రే 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 భాయ్, ఇది ఏమైంది, ఇంత బాగుంటుంది, ఇంత స్వీట్గా, ఇంత బ్యూటిఫుల్గా. కోపం వస్తేనే ఆ ఎంఐఎం పార్టీ నేను బెస్ట్ వెళ్ళిపోతా. No, because he pulls it to a lot of extent. First, okay, fine, jane do, it's okay. Second time, for I'm waiting. See, today he told you 8 o'clock to come. Simple example, okay. He told me from work, you're coming home. I've told them 8 o'clock we will start because tomorrow I'm leaving to Bangalore. I'm here exactly 7:10. No call, no nothing. I understand he was busy, but at that time, at times it's very difficult to understand because you're leaving everything which is important also and coming because he's told you one time. And he has one bahana. देखो मालूम है ना, उन्हें बुला लिया था, मैं क्या कर सकता था, जाना जरूरी था. Period. One answer only. And if you have an answer, I got late. How can you be late? You are so he pulls it. So 3 times, 2 times, 4 times, 5th time, then you over. Then you cannot tolerate it anymore. So it's the extent. ఓకే. సో ఫిరోజ్ గారి కోపం వస్తే ఆయన ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఆయన కూడా అరుస్తారా? No, when he's angry, he doesn't talk much. He doesn't talk at all. Oh, He's bhai, quiet. Yeah, because he turns on and says, औरत के साथ बात करे तो मुश्किल, नहीं बात करे तो मुश्किल. Then I'll fight with him that why aren't you arguing? Why aren't you talking? Then he'll say, if I talk, there's a problem. If I don't talk, there's a problem. So it is better that we don't talk. After some time, you settle down, then we will talk. కోపం ఉన్నప్పుడు నా సిగ్నల్, పోతప్పుడు నో బాయ్ లైలా, బాయ్ చెంపుజాన్, బాయ్ గబ్బుజాన్, దట్స్ ఓకే. నో లైలా. అక్కడ స్టార్ట్ అవుతుంది కోపం. ఓకే. అక్కడ సో 50-50%. ఒక్కొక్కసారి మీరు సారీ చెప్తారు, ఒక్కొక్కసారి Yes, ఆయన సారీ yes, చెప్తారు. కాబట్టి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది లేదు. Yes. Okay, next time I'm going to write down in a notebook who says sorry. So next interview, I'm going to say 75% and బెస్ట్ 25%. సో బర్త్డే కానీ లేకపోతే మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అయితే లేవు, కానీ గిఫ్ట్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి? మీరు ఫస్ట్ ఆవిడకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? వాచ్. వాచ్. బిఫోర్ మ్యారేజ్ ఆర్ బిఫోర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్. ఓకే. You know what he Watches, told me? spray. You know what he told me? I'm not used to such expensive watches. Whatever money I have, it's for people. I cannot spend so much on myself. So you cannot give me such an expensive watch. It took a long time for me to convince him it is my gift to you. ఓకే. And you don't see the price, you just wear it. ఫస్ట్ గిఫ్ట్ నేను ఇచ్చిన వాచ్. ఫస్ట్ గిఫ్ట్ లైలా కూడా నాకు ఇచ్చింది వాచ్. వాచ్. ఓకే. వాచ్ ఇస్తే నేను ఇట్లా చూసిన, 20 years ముందు చెప్తున్నా, ఇది ₹1,00,000 వాచ్ నేను వేసుకోను, ఎందుకు తెచ్చినావా, ఇట్లా పెట్టేస్తా, ఎందుకు తెచ్చినావా, మీకు తెలియదు, మాకు 20,000 మంది మా నాంపల్లి ఏరియాలో భోజనం తినరు, వాళ్ళకు మనకు డబ్బులు పెట్టాలి, దానికోసం వద్దు, నాకు 5,000 వాచ్ ఇస్తే తీసుకుంటా, ఓకే. లేకుంటే తీసుకోను. సో ఆమె ఏమంటుంది అంటే, ప్రేమలో తీసుకొచ్చిన దానిలో మీరు కాస్ట్ ఎందుకు చూస్తున్నారంటే, దానికి పెద్ద లొల్లి పంచాయతీ పెట్టుకున్నా. వద్దు రావయ్య, ఏదో ఫీలింగ్స్లో నేను. సో దాని తర్వాత 2-3 days తర్వాత ఓకే అమ్మా ఈ అని అప్పుడు వాచ్ తీసుకున్నారు. సో ఇద్దరు కూడా ఫస్ట్ గిఫ్ట్ వాచ్, తను మీకు వాచ్ ఇచ్చారు, మీరు తనకి వాచ్ ఇచ్చారు. ఓకే. అది అన్నోయింగ్లీ నేను కూడా వాచ్ కొన్నా, లైలా కూడా వాచ్ కొన్నా. నేను ఫస్ట్ ఇచ్చిన, నెక్స్ట్ డే తను ఇచ్చారు. బట్ సేమ్ 2-3 days బ్యాక్ నేను కూడా పర్చేస్ చేసుకున్నా, ఈమె కూడా పర్చేస్ చేసుకున్నా. We didn't know about it. ఓకే. ఓకే. సో ఆ గిఫ్ట్స్ అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతున్నాయా, అక్కడతోనే స్టాప్ అయిపోయాయి? ఇస్తున్నారు ఇప్పటికి గిఫ్ట్స్ మీకు? ఫుల్ గిఫ్ట్స్. ఆవిడ చెప్పాలి, మీరు ఎలా చెప్తారు? ఫుల్ గిఫ్ట్స్. Okay, now give a list. సరేనా? Give a list. Yes, go on, give it. ఏం చేయాలి అంటే, కెమెరా తీసుకొని మీరు లోపల పోవాలి. ఓకే. లోపల పోయిన తర్వాత లైలా వార్డ్రోబ్ చూడండి మీరు. No, if see,
that if he says yes, everything is gifted back, but how much is he taken me and got it and wrapped it up and given me a డెఫినెట్ gift? గా Not అది like కదా that. యాక్చువల్ That is అది a కదా gift. కావాలి. Like everything is given is obviously is పైసలు given ఇచ్చి to వెళ్ళి me. కొనుక్కో అంటే అవి ఎవరైనా కొనుక్కుంటారు. అది That's కాదు కదా, మీరు తనని పర్సనల్ గా తీసుకెళ్ళి కొనిస్తే దట్స్ అది గిఫ్ట్. That's a gift. Nothing. చాలా. Nothing. 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 He's not given me anything. In front of camera, I'm saying nothing. No gift is given me till ఎప్పటి now. నుంచి అయినా ఇస్తారా? అట్లీస్ట్ ఆవిడ చూసారు ఎంత ఫ్రస్ట్రేషన్ తో. One engagement ring, that also I got it. ఓకే. And I told him, here, put it. We are engaged. మీకు లాస్ట్ 1 వీక్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే. లాస్ట్ వీక్ 1 వీక్ ముందు ఫోన్ వచ్చింది. నేను బాంబే పోయి వస్తున్నా, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ మ్యారేజ్. మీరు ఇంట్లో ఉన్నారా? నేనన్నా నేను లేను, పని ఉన్నది నాకు. 2 hours తర్వాత ఫోన్ చేసింది. మీరు ఉన్నారు ఇంట్లో అంటే లేను అని చెప్పినా కదా అంటే ఈమె వచ్చేసింది ఇంటికి. మళ్ళీ 1 hour తర్వాత ఫోన్ చేసేసి 10:30 అవుతుంది, మీరు రాలేదు. నో ప్రాబ్లం, ఎయిర్పోర్ట్లో మా ఫ్లైట్ లేట్ అయింది, నేను షాపింగ్ చేసుకున్నా, 2 bracelets, 1 watch, 1.5 lakh rupees మీ డ్రాలో ఉన్నది, నేను తీసుకుంటున్నా. I mean, he doesn't give it like that. Jabardasti, I'll have to take it, no, somehow or the other. సో 20 సంవత్సరం నుంచి సేమ్ స్టోరీ అమ్మా. తప్పు నాది ఏమంటే నేను ఇప్పుడు దాకా తీసుకొని ఎక్కడైనా ఇప్పియలేదు, ఓకే. కానీ అన్ని కొనుక్కున్నది నా డబ్బులతో. నేను అదే మీరు వెళ్ళి ఇప్పించారనుకో 20,000 తో అయిపోతుంది. మేము వెళ్ళి కొనుక్కుంటే 2 lakhs అవుతుంది. 100% అది ఇప్పుడు నేర్చుకోవాలి. It's not my fault. No, everything is very expensive nowadays. And he wants me అది to కూడా look point. nice. So looking nice is not cheap, Easy. no? It's not cheap also. కరెక్ట్. ఇది ఇలా సాయంత్రంతో ఇలా న్యూ ఇయర్ రెజల్యూషన్ నాది. మీరు చెప్పింది కరెక్ట్. మీరు షాపింగ్ చేస్తే 20,000-25,000 ఫినిష్ కదా, పక్క అట్లనే చేద్దాం. ఇక నుంచి ఆవిడని తీసుకెళ్తారు. 100% తీసుకోవాలి. ఒక బెస్ట్ ఆప్షన్ అయితే వచ్చింది కదా. ఓకే. సో మీకు లైలా గారు ఏ డ్రెస్సింగ్ లో ఉంటే ఇష్టము? చుడిదార్, శారీస్, వెస్ట్రన్, ఆల్ ఎనీ ఆల్ డ్రెస్? ఓకే. ఏదైనా కానీ, సారీ కానీ, జీన్స్ కానీ, టీ షర్ట్ కానీ, ఎనీథింగ్. లైలా ఇస్ బ్యూటిఫుల్. చందమామ ఎలా ఉన్నా అందంగా అంతే. ఉంటుంది సో షీఈస్ కాబట్టి. బ్యూటిఫుల్ Definitely. అండ్ షీఈస్ ప్రెజెంటబుల్. ఆమెకు తెలుసు ఇది ఎట్లా వేయాలి. ఆ బాడీలో ఆ యాటిట్యూడ్ కూడా ఉండాలి. ఉట్టి బట్టలు వేసుకుంటే సరిపోదు. చాలామంది వేసుకుంటారు లక్షలు పెట్టుకొని, లక్షలు పెట్టుకుంటారు, కానీ వాళ్ళకు సూట్ కాదు. లైలాకు అన్ని సూట్ అవుతాయి కాబట్టి లైలాకు టోటల్ పర్మిషన్. ఇప్పుడు నేను ఒక ముస్లిం కాన్స్టిట్యువెన్సీలో ఉంటాను, రైట్, నాంపల్లి. నా అపోజిషన్ ఎంఐఎం, వాళ్ళు ఫెనాటిక్ ఫెలోస్, రైట్, మొత్తం. దాని తర్వాత కూడా నేను ఒక లిబరల్ ముస్లిం, సెక్యులర్ ముస్లిం. నా భార్యకి బుర్ఖా లేదు, పరదా లేదు, రైట్. ఆమె ఏం వేసుకుంటే కూడా డీసెంట్గా వేసుకో. ఎనీథింగ్ షుడ్ లుక్ స్టైలిష్, నాట్ చీప్ అని చెప్తూనే ఉంటా, అట్లనే ఫాలో అవుతుంది. సో ఫిరోజ్ గారు, ఇక్కడ మీరు సెక్యులర్ ముస్లిం అన్నారు కాబట్టి నాకు ఒక చిన్న డౌట్. యాక్చువల్లీ ముస్లిమ్స్ ఏ ఫెస్టివల్స్ చేసుకుంటారు, ఎలా ఉంటారు, ఏంటి అనేది తెలుసు. బట్ ఫిరోజ్ ఖాన్ గారు ఎందుకు కులాలకు మతాలకు అతీతంగా అన్ని పండుగలను ఇష్టపడతారు, ఈవెన్ తెలుగు పండుగలను కూడా ఇష్టపడతారు? ఇవాళ సంక్రాంతి సందర్భంగా మేము మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి కూడా ఒక కారణం అదే. ఏంటి, చిన్నప్పటి నుంచి కూడా మీరు అట్లనే పెరిగారా, లేకపోతే మధ్యలో వచ్చిందా? ఈ అలవాటు ఎలా వచ్చింది మీకు అన్ని పండుగలను ఇష్టపడడం? చిన్నప్పటి నుంచి అట్లనే ఉన్నా. మదర్ ఫాదర్ స్పెసిఫిక్ ఇది చేయని చెప్పలేదు. మదర్ ఫాదర్ ఎప్పుడు మానవత్వం గురించి మాట్లాడినారు, వాళ్ళు దేశం గురించి మాట్లాడినారు, అండ్ నీ డ్యూటీ నువ్వు చేయని చెప్పినారు. అండ్ ఇస్లామిక్ ఖురాన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేది మా మదర్, నాకు ఫాదర్. మా ఫాదర్ లాస్ట్ ఇయర్ చనిపోయినారు, మా మదర్ ఇప్పుడు ఉన్నారు. మదర్ 75 years. ఒక లెక్క చెప్తా మీకు, 50 years నుంచి మమ్మకి ఒక్క నమాజ్ కూడా మిస్ కాలేదు. నాన్న చనిపోయే ముందు ఆయనది కూడా 50 years నుంచి ఒక నమాజ్ మిస్ కాలేదు. కానీ ఎప్పుడు వాడు నాకు చెప్పేది మానవత్వం. ఎందుకంటే ప్రాఫిట్ ముహమ్మద్ ఎప్పుడు మానవత్వం గురించే ప్రీచింగ్ ఇచ్చినాడు. యాక్చువల్ ఇస్లాం అంటే సాక్రిఫైస్, ఇస్లాం అంటే బ్రదర్హుడ్, ఇస్లాం అంటే లవ్. సో ఇది ఇస్లాం. వేరే విధంగా మీరు చూస్తున్నది లోకంలో ఇస్లాం, అది డిఫరెంట్. సో
చిన్నప్పటి నుంచి మానత్వం చెప్పినారు కాబట్టి, దేశం చెప్పినారు కాబట్టి అప్పటి నుంచి నాకు ఏం ఫీలింగ్స్ లేవు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏం లేదు, దళిత్, నో నథింగ్. అండ్ అందరు కులాలకు, అందరు మతాలకు రెస్పెక్ట్ చేసే కళ్ళతో చూసిన కాబట్టి అందరు ఈక్వల్ నాకు. సో అల్టిమేట్లీ చిన్నప్పుడు నా అమ్మ నాన్న నాకు ఏం నేర్పించినారు, ఇలా రాజకీయంలో ఎరిగిన తర్వాత అదే మన కంట్రీ బ్యూటీ, దట్ అనేకతా మే ఏకతా. సో దట్ ఈక్వాలిటీ, దట్ సెక్యులరిజం, దట్ డెమోక్రసీ మొత్తం నాకు నేర్పించింది మా అమ్మ నాన్న. మీ అమ్మగారు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు అత్త కోడలు, వాళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉంటుంది? జబర్దస్త్. మా మదర్ ఎప్పుడు నాకు లైలా గ్రేట్ వైఫ్, లైలా నాకు డాటర్, లైలా గురించి నేను ఎక్కువ ప్రే చేస్తా, నీ గురించి తక్కువ ప్రే చేస్తా. సో ఎప్పుడు అమ్మ దగ్గర లైలా హాట్ ఫేవరెట్, మా చాంపు జాన్, మా గబ్బు జాన్ వాళ్ళకు కూడా లైలా, అందరు లైలా లైలా లైలా. చాలా బాగా అయింది, రాజకీయంలో రాలేదు, లేకుంటే ఫిరోజ్ ఖాన్కి కూడా డిపాజిట్ రాదు. Okay. Because Firoz is everybody's favorite, no, outside. So I spend most of the time at home, so I am there. అదే ఇంట్లో ఆవిడ అందరికీ ఫేవరెట్, నాంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ మీరు ఫేవరెట్. నేను చెప్తున్నాను కదా, మంచి అయింది రాజకీయంలో రాలేదు, దానికోసం అదే కదా, నేను లేదంటే అక్కడ కూడా కాంపిటీషన్ అండి. 100% లైలా అగైన్స్ ఫిరోజ్ ఖాన్ కంటెస్ట్ చేస్తే నో డిపాజిట్, ఎంఐ మీద కంటెస్ట్ చేస్తే 2000తో ఓడిపోతున్నాడు, నో ప్రాబ్లం. లైలా ముందు కంటెస్ట్ చేస్తే 2000 డిపాజిట్ కూడా రాదంట. ఓకే, సో లైలా గారు ఎట్లాగో పాలిటిక్స్ గురించి వచ్చింది కాబట్టి, తను ఇందాక నుంచి చెప్తున్నట్టుగా చాలాసార్లు తను ఓడిపోతూ వచ్చారు. సో అప్పుడు మీరు సపోర్ట్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రిపేర్ అవ్వమని చెప్పేసి సజెషన్స్ ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. కానీ తను పోటీ చేస్తున్న ఒక నెక్స్ట్ ఆపోజిట్ పార్టీ చాలా ఒక మతానికి సంబంధించిన కరడుగట్టిన పార్టీ. సో వాళ్ళు అటాక్స్ చేశారు, ఇంటి మీద చాలాసార్లు అటాక్స్ అయ్యాయి, ఆయన మీద పర్సనల్గా అటాక్స్ అయ్యాయి. వీటన్నిటికీ ఎప్పుడు కూడా మీకు భయం వేయలేదా, ఏమవుతుందో ఫిరోజ్ ఖాన్కి అని? See, staying with Firoz na, it's first of all not very easy. Because Firoz is a very different person, a very lovely person, but as I said, a traditional husband, no. Right, to start with that. Plus, Firoz has always been very fearless. When he used to go out, he used to turn around and tell me कि पता नहीं मैं घर पे आऊँगा नहीं आऊँगा, तेरे को सबका ख्याल रखना है मम्मी डैडी का in case मैं घर पे नहीं आया. So I think from the beginning he prepared me. As you tell a child, when you cross you have to see right, you have to see left, you have to make sure how you have to cross. So he is from the day one he's prepared कि this is what is going to happen and this is what my life is. And as I said, initially was very difficult, but then I came. Obviously bhai to hota hai, you know, dar to lagta hai. It's obviously very scary, especially during elections, because he doesn't listen. When it comes to Nampalli, he will not listen to anybody. He will do what he feels it is good for the people. Even uski jaan gayi to he's not bothered. So Nampalli, when he was going during the elections for the bogus vote, to make sure that wherever there's bogus vote, to make sure gully, personally he used to take his own cover, no driver, nobody. His small cover drive by himself. I used to sit here, call my friends up and tell, because he's, you know, there are friends whom he's close to, my friends. I say, yaar, meri baat sunta nahi hai, tum log usko baat karo, look at him, the way he's running, meko dar lagta hai. You know, it is very scary. Sometimes I sit, I pray to God and I say, yaar, elections, whatever happens to elections, hone do, he should come home safe. There is most of the time, there is times when he moves out of the house, I feel, you know, when he comes back, before anything I say, thank God he's home. బట్ ఎట్ ద సేమ్ టైం ప్రౌడిష్గా కూడా ఉంటుంది కదా, అంత డేర్ అండ్ డాషింగ్ హస్బెండ్ ఉన్నారు. He's very proud. He's very proud. You can believe 60,000 people, right, voting him. It's not a joke. Wherever, even now I go, few work, it doesn't get done, takes time to get done. But the moment I say Firoz Khan's wife, or they recognize me as Firoz Khan's wife, there's so much of respect, there's so much of love. And that love is not because I am Laila, it's because I'm Firoz Khan's wife. And why Firoz Khan? Because he's done that for them. He's made that place in their heart. You see, it's very difficult to make a place in somebody's heart. You can hurt anybody very fast. But to make somebody smile, to, you know, somebody to talk good about you, it's not easy. So you really have to be in their good books, or must have done something good to them, or touched their heart somewhere that they feel good about you. So that proudness is there.
110%. Whenever I go, I've become Jug Bhabhi. ఓకే Wherever I go, it's Bhabhi. ఓకే So when it's Bhabhi, there's a lot of respect. They look at me, they say, हाँ Feroz Khan की wife है, आपको कुछ चाहिए, हाँ भी करा दे तो भाभी आप बैठिए. So that respect. So what in the end, it is because of him. Correct. Feels very proud. రైట్ సో ఫిరోజ్ గారు అంటే కావాలని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ పాపతో కూడా చాలా మెమరీస్ ఉంటాయి కాబట్టి అవి కూడా షేర్ చేసుకోవాలనే దాంతో అడుగుతున్నాను. సో తాన్య, మీ ఇద్దరికి చాలా ఇష్టమైన అమ్మాయి. సో తను యాక్సిడెంటల్గా అలా అవ్వటము అనేది నిజంగా చాలా తీరని లోటు మీ కుటుంబానికే కాదు మొత్తం అందరికీ కూడా చాలా బాధపడ్డ సందర్భం కూడా అందరూ కూడా. సో అది గుర్తొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ ఫీలింగ్ కానీ తనను ఓదార్చడం అనేది చాలా కష్టమైన విషయం. సో అప్పుడు ఎలా ఉంది ఆ పరిస్థితి? అప్పుడు ఒకటే ఫీలింగ్ వస్తుంది, ఈ కష్టం నా దుష్మన్కి కూడా ఇవ్వద్దు, నా ఎనిమికి కూడా రావద్దు. అట్లాంటి ఒక బాధ ఉంటుంది. అది లోటు. నేను రీసెంట్గా 5th ఎలక్షన్ ఓడిపోయినా, రైట్? ఆ టైం కూడా తక్లీఫ్ ఉంటుంది. కానీ ఏ రోజు తానియా చనిపోయింది, ఏ రోజు తానియాకి ఆ గ్రేవ్ యార్డ్లో పెట్టిన ఆ కష్టం, ఆ లోతు, ఆ పెయిన్ ఎవరికి రావద్దు. నేను ఇంత గట్టిగా ఉన్నా అని సంలాయించుకున్నా. అండ్ లైలా కూడా ఇంత గట్టిగా ఉన్నది అని సంలాయిస్తుంది అండ్ సంలాయిస్తున్నది. ఇప్పుడు లైలా ఏం చేసింది అంటే మొత్తం నేను లైలాకి చెప్పిన, తానియా పోయింది, ఆ దేవుడు ఎందుకు చేస్తున్నాడు, ఏదో ఒక మంచి కాజ్ ఉంటుంది. తానియా ఎలా స్వర్గంలో ఉన్నది, ఏదో దేవుడు నీకు సోర్స్ చేయాలి అని మన అమ్మాయికి తీసుకున్నాడు. 5 minutesలో 2 minutesలో చనిపోయింది. కానీ దీని వెనుక ఒక పెద్దది ఉన్నది మనకు లైలా. సో మేము 3-4 months ఆ టైంలో మాకు అర్థమవుతలేదు యాక్చువల్లీ ఏం చేయాలి, నేను ఏం చెప్పాలి. ఎందుకంటే ఈ అమ్మాయి లైలా నాకు, నువ్వు ఇంత పవర్ఫుల్ కదా, నువ్వు అన్నీ చేసుకోవచ్చు కదా, నాకు 5 minutes తానియాతో కలిపి అని చెప్తున్నది. అది నెక్స్ట్ ఇంపాసిబుల్. సో ఇట్లాంటి క్వశ్చన్లు రోజుకి నాకు ఫస్టే నాంపల్లి నాకు పెద్ద నెత్తి నొప్పి. ఎందుకంటే మా ఆపోజిట్ పార్టీ ఫాల్తూ నా కొడుకులు, వాళ్ళతో నాకు పెద్ద నెత్తి నొప్పి. ఇప్పుడు వచ్చిన తర్వాత లైలా ఇంటికి వస్తే ఇంకా ఒక పెద్ద బాధ నాకు. నెత్తి నొప్పి కాదు కానీ బాధ. ఏం చెప్పాలి, లైలాకి ఏం సమాధానం చెప్పాలి? అప్పుడు ఆ దేవుడు నాకు మైండ్లో ఒక థాట్ ఇచ్చిన, 10,000 అమ్మాయిలకు చదివిద్దాం, 10,000 అబ్బాయిలకు చదివిద్దాం, ప్రతి ఒక్క అమ్మాయిలో తానియాకి చూద్దాం, నువ్వు ఒక ఫౌండేషన్ పెట్టు, తానియా అదే అడుగుతున్నది, తానియా అక్కడ స్మైలింగ్ ఉండాలి అంటే మదర్ ఇక్కడ పని చేయాలి అని ఒక 15-20 days కంటిన్యూస్గా చెప్తే ఒకరోజు పొద్దుగాల లేచి ఆ ఫౌండేషన్ స్టార్ట్ చేసింది. ఆ ఫౌండేషన్ గురించి ఇప్పుడు దాకా ఏం చేసింది లైలా చెప్తుంది మీకు. ఓకే, లైలా. Actually, I started a foundation when Tanya was there with just very few children, just 45 children just started. 1 week we did a soft launch, and then 1 week later, one Sunday we did a soft launch, and next Sunday Tanya just passed away. So as Feroz said, you know, few days, obviously few months just went back. It was very difficult to come up. But then Feroz said ki now you've started the foundation. So what you have to do now is make sure that you take it to the next level. Make sure you get more children. Make sure you work on that. So you have an alternative to do something, because you're made for something else. Probably Tanya. So this is what I feel is gifted, that yes, frankly speaking, when I say no, Tanya's gone, till now I don't think so I've accepted that Tanya's gone, because Tanya's always studied outside. She's been in Canada, she's been studying, and she was always studied abroad. So even now the feeling is there where I feel no, she's abroad, she will come back. So physically, yes, I miss Tanya badly, but she's there. I still feel that. She always used to tell me, Mama, you're stronger than you believe. And the same thing I've actually tattooed on my hand, which says, you're stronger than you believe. ఓకే. Yeah. With her date of birth, which actually says, you're stronger than you believe. Yeah. So she always used to say that. So this reminds me of Tanya all the time.
And this makes me strong because when I just put my hand in front of the mirror, I see with her date of birth which says, Mama, you're stronger than you believe. There were times when, you said like, me and Feroz never used to not a typical husband, not spend time with me. So for me, Tanya was the only thing I used to sit and complain to her. Look at her, Feroz uncle. She used to call him Feroz uncle. He's not spending time. So there is time that it's a mother-daughter talk. So she always used to tell me, Mama, you're stronger. You're stronger. You can. It's okay. He's got it. So she used to be like a friend to me. So she was always a friend because Feroz barely used to spend time with me. It was always Tanya. First day, first show, watching movies with her, going shopping with her. So everything used to be Tanya. So suddenly, Tanya just going away physically was very difficult for me to accept it. And Feroz is a person who never shows his emotions. Because Feroz is strong, so he wants to even always portray strong. So even when he's very sad, you will barely, very rare come to know. And that's the first time actually I could see his emotions coming out after Tanya which I never saw. So this happened. So it's the foundation which I work now. I have 250 students in the foundation, and 2035, inshallah, we may have 10,000 students. So this is what is called empowering through education. We take children from 10th standard, past 10th standard, and we cater them for 5 years, from 11th to degree, 5 years. Their only thing should be that their family income should be less than 25,000. And their percentage in 10th standard which should be 70%, and they should maintain that 70% till we fund them for their education. So I always gave importance to education. I thought it was very important that children should be educated, and nowadays you see children are very smart. They don't have the right avenues to get education. So this is what I'm giving children. I have a set of friends who are a part of the foundation. So all of us are founder members. And I just work towards that, that's it. And as I said, Tanya is always there and she is with me. And I try and tell her friends every day, okay, in case something, you drive slowly, wear your seat belts. And there's this adrenaline rush in children nowadays, which I see, which they want to show off to their girlfriends, that if they drive fast, they are the heroes, because that is what movie portrays them, to show that they are strong. They have to drive fast, they have to have good cars. So this is what happened in Tanya's case, that the boy, it's nobody's fault. It's not his fault, I know that. It is difficult for me to forgive him, but yes, it is not his fault. But yes, he tried to show off, and then he lost control over the car toppled. And there were so many questions in my mind to ask God, that why me? There were 3 children in the car. Both of them were saved. They got hurt, no doubt, but they recovered. Then why it had to be Tanya? So I guess it's a message I can give it to all the youngsters, saying that, that in case something happens to you and you're no more in the world, children go away. They are gone to a better place, as we believe in our religion that it's a better place. Children obviously go to heaven because they're all innocent. But we as parents die every day because we have to live. So when we get up in the morning, without them, and every day I get up in the morning and I say, today I have to live. It's not that life is full of roses. You have to get up. So every day I get up in the morning, I say, today I will live. There are times where I don't get up, where I feel, I don't want to get up, I don't want to do today, I don't want to live. So there are breaks in my life where I just feel I don't want to live. Then I have to gather all my energy back, think of good things, and I say. So this is what is a message to children, that be careful. Remember that when you drive, take responsibility, because your parents are waiting back home. You have to come back home because they are there waiting for you. I'm still waiting for her. I know I'll join her one day. She will not. But I'm still waiting for her. It's very difficult to come to terms with something like that. లైలా గారు, ఒక 23 years డాటర్ మన కళ్ళ ముందే అలా అవటం ఒక మదర్గా ఎంత పెయిన్ ఉంటుందనేది అర్థం చేసుకోగలం. You can't.
ఆఫ్ కోర్స్ You can't. Yeah. When you know, Mm. it's little rude to say, Correct. but you can't. అది If you haven't go through that, you cannot understand the pain. పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది You can different. understand. You can't. సో ఫిరోజ్ గారు మోరల్గా మీకు ఎంత సపోర్ట్ చేసినప్పటికీ డెఫినెట్గా సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మీరు చేసుకోగలిగితేనే ఇవాళ ఫౌండేషన్లో అంతమంది చిల్డ్రన్ని మీరు చదివించగలుగుతున్నారు, వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయగలుగుతున్నారు. సో అలాంటి వాళ్ళకి పేరెంట్స్కి మీరేం చెప్పదలుచుకున్నారు? అఫ్కోర్స్ పిల్లలకి సజెషన్స్ ఇందాక ఇచ్చారు, బట్ పేరెంట్స్కి మోరల్ సపోర్టు, మోరల్ సజెషన్స్ ఏం చెప్పదలుచుకున్నారు? Make sure when you give your keys to your children, make sure they are minimum 18 years old, and make them sit and make them understand that if they are on the driving seat, they have to take responsibility of whoever is traveling with them. That is very important, because if they can't take the responsibility, it is better they don't drive. See, it's the responsibility of the driver that he takes care of whoever is with them. So if the parents have to make sure how important it is to take responsibility when you drive. So I think that's the best I can tell parents. సో అట్లీస్ట్ అంటే మీరు ఇప్పటికీ తను వస్తుంది అనే దాంతో ఉన్నారు, అలానే ఉండండి. డెఫినెట్గా మీకు ఆ మోరల్ సపోర్ట్ ఆ దేవుడి నుంచి ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. రైట్. సో ఫిరోజ్ గారు 20 yearsలో లైలా గారిని చూసిన మీకు ఏమనిపిస్తుంది? ఆవిడని చూస్తే అంటే గర్వంగా ఉంటుందా? అఫ్కోర్స్ ఎందుకంటే బ్యూటీ విత్ బ్రెయిన్ కాబట్టి డబల్ గర్వంగా ఉంటుందా? ఏమనిపిస్తుంది 20 yearsలో ఆవిడ నుంచి కొత్తగా నేర్చుకున్న క్వాలిటీ ఏమైనా ఉండిందా మీకు? లైలాకి చూస్తూనే నాకు పీస్, ప్రౌడ్, హ్యాపీనెస్ అండ్ మొత్తం లోకంకి ఏదైనా కావాలంటే నేను సపోర్ట్, కానీ నాకు సపోర్ట్ ఎవరంటే లైలా. ఓకే, బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. సో That's the best thing he's always told me that. సో దట్ సాటిస్ఫాక్షన్ ఈ అమ్మాయి నాకు ఇచ్చింది. సో దాని తర్వాత కూడా చాలామంది అంటారు నాకు, నువ్వు చాలా లక్కీరా, అందరు లక్కీ కానీ మోర్ లక్కీ అని చెప్తారు. సో నేను చెప్పేది అందరికీ, బీద ప్రజల పని చేస్తూనే ఉంటా, అందరికీ జస్టిస్ ఇప్పిస్తూనే ఉంటా, వాళ్ళు ప్రే చేస్తారు, ఆ దేవుడు ఆ ప్రేయర్స్లో లైలా ఇచ్చింది. ఓకే. సో మీరు ఆవిడకి ఏం గిఫ్ట్ ఇవ్వకపోయినా ఆవిడ మీకు పెద్ద గిఫ్ట్. 100%. ఇప్పుడు మీరు చూస్తే ఎవరు లక్కీయర్ అంటే ఫిరోజ్ ఖాన్ లక్కీయర్. ఓకే, ఎందుకంటే ఫిరోజ్ ఖాన్కి లైలా ఉన్నది కాబట్టి. అదే కదా. సో మీరెంతవరకు లక్కీ ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నందుకు? ఆయన అయితే అసలు నాకు తెలిసి 100కి 1000% లక్కీ అని చెప్తున్నారు. సో మీరెంతవరకు లక్కీ? మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారా? No, I totally give him the credit and tell him that yes, he's lucky to have me. ఓకే, దాన్ని కూడా ఆవిడ క్రెడిట్ యాక్చువల్లీ మీరు స్టార్టింగ్లో మీరు ప్రపోజ్ చేసినప్పుడు, లేకపోతే ఆ 45 days 6 months జర్నీ చేసినప్పుడు, ఆ డేటింగ్ చేసేటప్పుడు, ఇవన్నీ మీ ఇద్దరు పర్సనల్. బట్ మీ ఫ్యామిలీస్ ఏంటి? వాళ్ళు మీరు ప్రపోజ్ చేసిన తర్వాత, ఇంట్లో చెప్పిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ మీ నథింగ్, మదర్ చూస్తేనే లైక్ Okay అన్నారు. చేసేస్తా. అండ్ వీళ్ళ ఫ్యామిలీ నాకు చూస్తేనే, ఎందుకంటే ఈమె ఖోజా కమ్యూనిటీ, ఓకే, నేను ఒక సున్నీ ముస్లిం. సో ఆ ఖోజా కమ్యూనిటీ వాళ్ళు సున్నీ ముస్లిమ్స్కి చాలా కన్జర్వేటివ్ అని ఉంటుంది వీళ్ళ మొత్తం ఫ్యామిలీస్లకు. సున్నీ ముస్లిం అంటే కన్జర్వేటివ్. దాని తర్వాత ఫస్ట్ నో ఈ అమ్మాయి పోయి చెప్పేది, అరే ఫిరోజ్ ఖాన్తో కలు చూడు, హీస్ ప్రోగ్రెసివ్, హీస్ మోడర్న్, మొత్తం హంగామా ఉన్నాడు, ఆయన వేవ్ లెంత్ ఇక్కడ ఉంటుంది, నువ్వు చూడు అంటే, వీళ్ళమ్మ నువ్వు ప్రేమలో పడినావా, పిచ్చి పిచ్చిగా మాట్లాడవు, వాళ్ళ ఫ్యామిలీ చూసినావా, ఆ ఫ్యామిలీలో సెట్ కావు, అది కాదు పెట్టదు, రైట్, నువ్వు 1 day జీన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ డే ఆపేస్తారు, రైట్, దాని తర్వాత చీర మీద తీసుకువస్తారు, దాని తర్వాత బుర్ఖా మీద తీసుకువస్తారంటే ఈమె చెప్పేది, అరే వాళ్ళ మదర్ కూడా బుర్ఖా వేయరు, వాళ్ళ చెల్లెలు వేయరు, ఎవరు వేయరు, వాళ్ళు టోటల్ డిఫరెంట్ అని. ఆఫ్టర్ 6 to 8 months వాళ్ళ మదర్ ఫస్ట్ టైం నాతో కలిస్తే ఎట్లా చూస్తుంది అంటే, మొత్తం నేను ఆస్తి తినేసిన అట్లా చూసుకొని నాకు మాట్లాడుతుంది, ఖతర్నాక్. ఓకేరా భయ్, నా ప్రేమ అమ్మ, అప్పుడు దాకా అత్త కాదు కదా, ప్రేమ అమ్మ కాదు అని మాట్లాడితే 3-4 times మాట్లాడిన తర్వాత కూడా 50% సాటిస్ఫైడ్. అప్పుడు ఇవాళ 100% వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు అందరూ. సో ఇటువైపు ఫ్యామిలీ, అటువైపు ఫ్యామిలీ కూడా టోటల్గా హ్యాపీగా ఉన్నారు. సో లైలా గారు,
ఫిరోజ్ ఖాన్ గారిని పాలిటిక్స్లో ఏ పొజిషన్లో చూడాలనుకుంటున్నారు? I can say Firoz is an asset to Congress party. They will not find a person like this. What Firoz is, they will never find a person like this who will be totally dedicated. Tan, man, dhan. That's when we say it, no? So everything. Whenever you're needed, he's there. Whatever money he has, he's ready to put it for everything. So everything and dedication. So I think Congress party is very lucky to have somebody That kind of like person. Firoz who Yeah. is totally dedicated. Mm. And where do you want me to see him? See, as a wife, I really wish that Firoz should be CM of. Wow. Yeah, he should be. Why not? See, every wife feels Yeah. that husband should be in a bigger position. Mm. But for me, you know, I think अभी मैं सोचूं ना तो I feel he's already won. He doesn't need. See, what is winning? If you call winning is election में जीत गए तुम or you got some post, if you say that is winning, yes, he still has that time to get it through. But when you say winning, he's won so many hearts. So for me, when he says, just now when he said, na, ki when I lost elections, I told him, I said, you haven't lost elections. Today, when you ask anybody in Nampally, frankly speaking, ke Nampally mein kaun jeeta? They will say MIM. They will not say the name of the person who's won because they don't know. They say MIM. They'll say kaun hara? So they'll say Firoz Khan. That is the biggest thing you've got. Wherever you go, we go for a wedding. Amma, I get tired to go for the wedding with him. First of all, you get ready, you go sit, 4 weddings, one wedding, you'll go there, one wedding, we won't eat 4 weddings, go meet and come back. From the car to the stage, it minimum takes half an hour, 40 minutes. From the stage back to the car, I come and sit in the car, it takes 40-45 minutes. Because every photograph, I don't want to be with him. So I'm standing there. How long will I stand? So I sit in the car. So that popularity, that love he's got. When we are walking, who will say, Madam, ek photo hona? Nobody will say unless until you are a celebrity. So I think he's in the hearts of the people. So he is one. So for me, yes, if that position is there, I will obviously want him to be in that position only so that he can help more people. Otherwise, for me, he's already won. He's won so many hearts. ఫిరోజ్ ఖాన్ గారు, లైలా ఖాన్ గారు చెప్పినట్టు డెఫినెట్గా అంటే పాలిటిక్స్లో జనాలు ఓట్లేస్తేనే గెలిచారు అంటే ఆ గెలుపు వేరు. బట్ చాలామంది హార్ట్స్ని మీరు ఇప్పటికే గెలుచుకున్నారు కాబట్టి అంతకంటే మించిన గెలుపు ఇంకోటి లేదు. బట్ అల్టిమేట్గా మళ్ళీ ప్రజాసేవ చేయాలంటే ఎక్కువ మందికి ఇంకా చేయాలి అంటే మళ్ళీ ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఇంకేదైనా ఉంటేనే మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వగలరు. కాబట్టి సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పాలిటిక్స్లో ఇంత కష్టపడ్డారు, ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎంపీగా పోటీ చేశారు, బట్ రిజల్ట్ మాత్రం ఎక్కడో కొంత చిన్న తేడా వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇంకా ఎలా కష్టపడాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు పాలిటిక్స్లో? మీకు చెప్పినలాగా 2 days పని చేయలేదు, థర్డ్ డే నుంచి మొదలుపెట్టిన. ఇప్పుడు టోటల్ హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీ గెలిపియాలే. కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది వాళ్ళకు గెలిపించే బాధ్యత నేను తీసుకుంటున్నా. నంబర్ 1. నంబర్ 2, ఆ దేవుడు ఒక ఎగ్జామినేషన్ తీసుకుంటున్నాడు. సో ఆ దేవుడి మీద, నా అమ్మ నాన్న ఆశీర్వాదం మీద, ప్రజల ఆశీర్వాదం మీద 1% కూడా నమ్మకం తగ్గలేదు. దేవుడు ఏదో పెద్దగా ఇస్తాడు. అది ఇచ్చేది ఎందుకంటే ప్రజల కోసం, ప్రజల మంచి కాబట్టి. నారాజుగా ఉంటుంది 1 day 2 days, థర్డ్ డే నుంచి నార్మల్ అయిపోయినా. పని 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 అంతే. డెవలప్మెంట్ అంతే. ఆ దేవుడు ఉన్నాడు, జస్టిస్ అవుతుంది. ఫిరోజ్ ఖాన్కి ఏ స్థాయిలో తీసుకుపోవాలి, ప్రజలు దేవుడు ఆశీర్వాదం తీసుకుపోతుంది అని 100% నమ్మకంతో ఉన్నా. దానికోసం 5 elections అయిపోయినాయి. ఇట్లనే ఉన్నా. మీరు నా ఫస్ట్ ఎలక్షన్ ఫోటో తీసి చూడండి, ఇట్లనే ఉన్నా. ఇలా 20 years తర్వాత కూడా ఇట్లనే ఉన్నా, ఇంకా 20 years తర్వాత కూడా ఇట్లనే ఉంటా. దేవుడు ఇష్టం, ఇస్తే పంచుతా, అదే చెప్పిన. జీవితంలో ఏం పెట్టలేదు. ఏదైనా డబ్బులు ఏదో చిన్నది ఈ అమ్మాయి తీసుకున్నది, కానీ పెద్ద డబ్బులు అంతా పబ్లిక్లో వెళ్ళిపోయింది. ఒక ఎలక్షన్ ఈజీ కాదు. 1 election అంటే మినిమం 15 to 20 crores అవుతుంది. 5 elections, దీంతో మీరు లెక్క వేసుకోండి. అండ్ దాని తర్వాత మన బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చినాం? ఒక ఫాదర్ ఇంజనీర్, మామ ఉన్నాడు, మస్తు ఉన్నాడు, కోటీశ్వరుడు. కానీ ఇప్పుడు దాకా నేను 1 లక్ష రూపాయలు కూడా తీసుకోలేదు. అత్తమ్మ దగ్గర నుంచి తీసుకోలేదు, ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు.
ఏదైనా కష్టపడి సంపాదించుకున్నా, ఇమాందారీతో సంపాదించుకున్నా, Hmm. దానికోసం ప్రతి ఒక్క ఛానల్లో ఓపెన్గా చెప్తా. అవురా భయ్, కష్టపడి సంపాదించుకున్నా, ఒక 100 రూపాయల దగ్గర నుంచి ఇక్కడ దాకా ఎరిగినా, ఏం పొగరు లేదు నాకు. మీరు కూడా ఒకవేళ నాకు లైక్ చేస్తే, మీరు కూడా ఇలా ఎవరు నాకు టీవీ ఛానల్లో చూస్తున్నారు, వాళ్ళ జేబులో 500 ఉంటుంది, నా దగ్గర ఆ రోజులో 100 రూపాయలు లేవు. ఆ 100 రూపాయలు లేకుండా నేను ఇక్కడ దాకా వచ్చినా, మీ దగ్గర 500 ఉంటే నాకంటే 10 times నువ్వు ఎక్కువ రావచ్చు. కానీ ఓన్లీ బిలీవ్ ఇన్ యువర్ డ్రీమ్స్, దెన్ యువర్ డిజైర్ టు ఆ డ్రీమ్స్ కంప్లీట్ కావాలి. దెన్ డెడికేషన్, దెన్ డిసిప్లిన్, ప్యాషన్ ఉండాలి. ఇయ్యాలి తీసుకోవాలి కాదు. సో ఆ ఇయ్యాలి అని నేచర్ ఉన్నది కాబట్టి ఇలా ప్రజల మనసు గెలిచిన ఓడిపోయిన తర్వాత అది ఎంత పెద్ద క్రెడిట్ అంటే, ఇవాళనే ముఖ్యమంత్రి ఆఫీస్ పోయి వచ్చిన, అక్కడనే నాకు వచ్చి ఎమ్మెల్యేస్ ఇంట్రడక్షన్ చేస్తున్నారు. ఫిరోజ్ ఖాన్, నా పేరు ఇది, నేను ఇక్కడ ఎమ్మెల్యే, నా పేరు ఇది, నేను ఇక్కడ ఎమ్మెల్యే, నా పేరు ఓకే, మా కాన్స్టిట్యున్సీకి మీరు రావాలి, మీ ఫ్యాన్స్ ఉన్నారు, మా ఇంటికి డిన్నర్ రావాలి, లంచ్ రావాలి, మా ఏరియాకి రావాలి, మీకు పబ్లిక్ మీటింగ్లో పిలిపిస్తాం. అందరు అక్కడ ఒక 20-25 ఎమ్మెల్యేస్ ఉంటే నాకు ఉట్టి వాళ్ళ పేర్లతో తెలుసు, కానీ వాళ్ళతో నేను ఇప్పుడు దాకా ఇంట్రడ్యూస్ కాలేదు. వాళ్ళు కూడా ఎంత మోడెస్ట్ అంటే, ఎంత ప్రేమతో మా ఫిరోజ్ ఖాన్, మా యోద్ధ, మా కాంగ్రెస్ పార్టీ హీరో, అరే భాయ్ వీడు అసెంబ్లీలో లేడు అని అక్కడ 20 మందిలో 15 మంది అన్నారు. మేము అసెంబ్లీ పోయినాం, కానీ మీ లోతు అనిపిస్తున్నది, మీ మాటలు వినాలి అని ఉన్నది, నెక్స్ట్ టైం మీరు ఎట్లైనా గెలుస్తారు, మేము కూడా గెలవాలి అని మీరు ప్రేయర్ చేయాలి. ఎంత డిఫికల్ట్ అమ్మా. నేను గెలవలేదు, వాళ్ళు గెలిచినారు, లోతుని చెప్తున్నారు. దాని తర్వాత ఏం చెప్తున్నారు, నెక్స్ట్ మీరు గెలుస్తారు, మేము కూడా గెలవాలి అని మీరు ప్రేయర్ చేయాలి. సో ఇది పెద్ద ఎగ్జామినేషన్. పరమాత్మ, అల్లా, దేవుడు, జీసస్ క్రైస్ట్ తీసుకుంటున్నారు, కానీ తీసుకొని నో ప్రాబ్లం. కానీ ఒకటి మిస్ అవుతున్నాము అంటే ఇంకో పెద్దది ఏదో మన కోసం వెయిట్ చేస్తున్నట్టే ఉంటుంది. కాబట్టి మేబీ రిజల్ట్ ఇంకా చాలా మంచి పొజిషన్ మీకు వెయిట్ చేస్తుండొచ్చు. సో I remember he used to tell me, I used to tell him, Firoz, elections are coming, you'll need so much of money, where will you get the money from? So he used to say, Leila, देने की अदा है ना, रखने की नहीं है ना, तो अल्लाह देगा, किधर न किधर से आएंगे. That is how, that is the confidence he has. He says, रखना नहीं है ना, देना है ना, तो किधर न किधर से आ जाएंगे, कोई ना कोई ला लेगा, किधर न किधर से आ जाएंगे. అదే ఆయన ఇక్కడి వరకు నడిపించింది ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు కూడా. రైట్. సో ఫుడ్ విషయంలో లైలా గారికి ఏది ఇష్టం ఎక్కువగా? ఫుడ్ కానీ ఫుడ్ లేకపోతే ఏమంటే, లైలాకు ఏమంటే, ఎక్కడ ఇంట్లో ఏది, మీ ఇంట్లో అనుకోండి మీరు చేపల పులుసు బాగా చేస్తారు, అవి ఇప్పుడు మీ ఇంట్లో చేపల పులుసు వచ్చి తినాలి అని ఉంటుంది. నేను ఒకవేళ రోజుకి ఒక 5 పెళ్ళిళ్ళు ఉంటాయి నాకు, ఎక్కడ కూడా నేను భోజనం చేయను, ఇంట్లో నుంచి చేసుకొని పోతా. ఎందుకంటే టైం దొరకదు, అక్కడ తినాలి అని అనిపిస్తుంది, కానీ 11 o'clock, 10:30, 12 o'clock రాత్రి నేను తినను. సో ఎప్పుడైనా తింటే నేను వచ్చి, అరే బిర్యానీ జబర్దస్త్ ఉన్నది అంటే చిన్న ముఖం పెడుతుంది, అరే రే మర్చిపోయినారా భయ్, టిఫిన్ డబ్బాలో తీసుకురావాలి. I tell him, शर्म है, खा के आके बोल रहे बिरयानी अच्छी, लाना नहीं था थोड़ी. ఏది అన్నం మంచి ఉన్నది అని చెప్తే ఆ టిఫిన్ డబ్బా పట్టుకొని తీసుకువస్తే ఓకే. ఓకే, గిఫ్ట్లు ఎలాగో తీసుకురారు, కనీసం మరి అవైనా No, it's the thought. రైట్. Okay, I went there. Okay, he remembers I love pan. बहुत अच्छा था, खाना था, रहता था, ऐसे पान पसंद है ना, आते आते एक पान लेके आना था ना, एटलीस्ट कुछ तो लेके. Try to make him think that something, get it, remember, apart from Nampalli, apart from elections, apart from Congress party, remember that you have a wife. Every time I cannot tear open your heart and say, yes, Firoz Khan loves me. You have to show, no? So how will you show? Every time I love you, no. Actions also should show, no? So in what way actions? Initially, when we got married, every day morning, he used to wake me up and used to get bed tea for me. ఓకే. Yeah, and all that stopped. All habits stopped. Initially, bed tea. I used to love to have tea in the morning. ఓకే. Then his funda is, good, I stopped bed tea because I stopped drinking after that tea, because I said, you're not getting bed. He said, it's good habit. Early morning without even brushing, tea is not good. So good, I stopped giving you bed tea, so even you stopped drinking. So how do you analyze this? ఇంకా ఒక వాస్తవం ఉన్నది, ఆ రోజు ఆ టైంలో పెట్టి ఇచ్చిన ఆ టైం 9:30 నుంచి 10. నేను కూడా కొద్దిగా 8 o'clock లేసేది. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయింది జీవితం అంటే 6 o'clock లేస్తాను.
ఈయన హైగా 10 o'clock దాకా పండుకుంటాం. No, I get up early now. దానికోసం పెట్టి క్లోజ్. ఓకే. That initially టైం as లేదు I'm కాబట్టి talking. పెట్టించట్లేదు, Initially, ప్రేమ లేక yes. కాదు. That's all bahanas. ఓకే. Initially, I should tell him, if you're not coming, I'm not sleeping. So initially 10 o'clock, 11 o'clock, 12 o'clock, I'm awake. Then after that, you slowly give it up. No, what do you do is come, मैं क्या करूँ? One thing, मैं क्या करूँ? काम था. क्या करूँ? काम नहीं करूँ. खत्म, over. So I've stopped now. So I've stopped. So I've decided that whatever that little time I get, instead of complaining and fighting, let me spend that time. नहीं तो वो time भी नहीं मिलेगा. ఓకే. So that's how I stopped. సో ఫిరోజ్ గారికి ఏ ఫుడ్ ఇష్టము? Firoz, see, what he likes in his food is, he's very disciplined when food is there. He changes, it's nothing that he likes. He has to be like few things in the morning. He will have his, how much ever late he comes, he makes sure he puts his dry fruits in water, because in the morning he eats. So he will make sure he will. So his systematic is very system. It's nothing like anything, this Specific is guy. specific, this is what. Okay. But very, very, very systematic. In the morning he will have, get up, he'll have his dry fruits. Then he will have his toast, his avocado, his egg with his ghee. You know, the very, very, very particular. In the afternoon he will have his black rice and one vegetable curry. On holidays he will eat. But otherwise very systematic when he's eating. And that is what he needs, vegetarian. సో దానివల్లే మెయింటైన్ Yeah, చేయగలుగుతారు ఇంకా అలా. And his walking. Sometimes when he doesn't go for his walking 12:30, he comes back from a meeting and he's in his jogging suit. I said, where are you going? He said, walking. I said, dhoop mein itna? So he'll put a lot of sunscreen, but he says, no, I have to run, he says. So that way he's very systematic when his health is concerned. సో లైలా గారికి ఎక్కువ ఏది ఇష్టము? అంటే ఫుడ్ అయిపోయింది, తర్వాత మిగిలిన అంటే బయటకు వెళ్ళటం ఇష్టమా, లేకపోతే ఇంట్లో మీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయటం ఇష్టమా, సినిమాకి వెళ్ళటం ఇష్టమా, ఏది ఇష్టమా? Number 1, she loves family. ఓకే. చుట్టాలు, పిల్లలు, number 1. Number 2, మూవీ విత్ పాప్కార్న్. అది కూడా మీరే తేవాలి. నేనే తీసుకురావాలి. థర్డ్, లైలాకు సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో పార్టీ. 1, 2, 3 ఆప్షన్. అండ్ అన్ని దానిలో ఫిరోజ్ ఖాన్ పక్కా ఉండాలి, షాంపూలాగా గబ్బులాగా. సో అది ఇంకా బెస్ట్ ఆవిడకి. సో ఫిరోజ్ గారిలో మీకు నచ్చిన విషయం ఏంటి? All this I said, you know, his sincerity, his love towards his people. And I mean, there's a list. I think there's no one reason that I'm staying with him. టోటల్గా ఫిరోజ్ ఖాన్ గారి ఇష్టం. Everything now, to what I feel, everything he does now, I'm okay with it. I'm fine with him, because I know that he's working towards one mission. Right. That is what I like about him. See, he wears 2 blinkers. This is where I want to go. He will not see right, he will not see left. Okay. That thing what I love in him. And I think that a lot I've learned from him also. And I've learned from him to dream and be positive. That is what the best quality about him. It's not easy to dream. Sometimes even very scared to dream also. Because we think कि वो नहीं, हम नहीं कर सकते, तो हम सोच भी नहीं सकते. So we always think हम सोच भी नहीं सकते. But he dreams beyond. And that is what I've learned. Okay, you know, dream. So dreaming and believing in yourself. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 20 years మీ పెళ్ళి పుస్తకాన్ని మా ముందు ఉంచి చాలా ఫ్రీగా చెప్పారు అండ్ ఇంత టైం స్పెండ్ చేశారు. ఈ 20 ఏళ్ల పెళ్లి పుస్తకం 100 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవాలి ఇలానే ఆనందంగా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ పొలిటికల్గా కూడా మీరు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో అవి కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. దానికి లైలా గారు 100% సపోర్ట్ ఎలాగో ఉంటుంది కాబట్టి నాంపల్లి ప్రజల సపోర్ట్ కూడా మీకు ఉండి మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. Thank you so much to you for getting back all memories. Yes. Wonderful evening. Yeah. మళ్ళీ కలుద్దాం. Thank Yes. you and once again happy Sankranti. Happy so much. Sankranti. Thank you so much. ఇది ఇవాళ శ్రీమతి ఓ బహుమతి. మరో ముచ్చటైన జంటతో శ్రీమతి ఓ బహుమతిలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయోచివే.